I got my liposuction done. Is it so? Yeah, got my liposuction. Everyone knows about it. నాకు ఈ వీడియో నేను ఎవరో పంపించి లైపోసక్షన్ సేఫా కదా డాక్టర్ అని అడిగారు. సో ఫస్ట్ మనం లైపోసక్షన్ గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు వాట్ ఐ ఫెల్ట్ వాస్ ఒక స్టార్ ఆ స్టేచర్ లో ఉండే ఒక స్టార్ తను చేసుకున్న ప్రొసీజర్ గురించి అంత ఓపెన్ గా క్యాండిడ్ గా మాట్లాడడము ఇస్ వెరీ రేర్ అండ్ ట్రూలీ కమెండబుల్. సో తను అలా చేయడం వల్ల ఫస్ట్ తనకి కప్పిపుచ్చుకునే హెడేక్ పోవడంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ గా పబ్లిక్ కి ఒక పాజిటివ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మిస్టర్ జూనియర్ ఎన్టీఆర్ హ్యాస్ ఓపెన్లీ స్పోకెన్ అబౌట్ దిస్ ప్రొసీజర్. సో ఇప్పుడు లైపోసక్షన్ అంటే ఏంటి, సేఫా కాదా? Liposuction is not weight reducing mechanism. It's a body shaping mechanism. సో లైపోసక్షన్ అనేది వీరు కరెక్ట్ గా చెప్పినట్టు ఇట్స్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్ బట్ ఈజ్ అ ఫ్యాట్ లాస్ ప్రొసీజర్. అంటే కొన్ని పాకెట్ ఏరియాస్ ఆఫ్ ద బాడీ నుంచి ఫ్యాట్ అనేది తీయడం జరుగుతుంది. ఎట్లాగైతే మనకి నెక్ దగ్గర నుంచి కానీ అబ్డోమెన్, ఆర్మ్స్, బ్యాక్ రోల్స్ ఇటువంటి డిఫరెంట్ ఏరియాస్ లో అన్వాంటెడ్ ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నప్పుడు దాన్ని లైపోసక్షన్ ద్వారా తొలగించుకోవచ్చు. అంతేకాని మీరు ప్రొసీజర్ తర్వాత వెయింగ్ స్కేల్ పైన ఒక 10 కిలోస్ డిఫరెన్స్ చూడాలి అంటే కుదరదు. సో బాడీని ఒక షేప్ కి తెచ్చుకోవడానికి, బాడీ కాంటూరింగ్ కి ఇది తోడ్పడుతుంది. సో సేఫా? ఎస్. మీరు కరెక్ట్ ప్లాస్టిక్ సర్జన్ చేతిలో పడితే మీరు రైట్ క్యాండిడేటా కాదా అని కరెక్ట్ గా అసెస్ చేసి మంచి స్టెరైల్ ఎన్వైరన్మెంట్ లో చేయడం వల్ల ఈ ప్రొసీజర్ చాలా సేఫ్. చాలా అంటే చాలా హెల్ప్ అయింది. లాక్స్ లో ఖర్చు పెట్టిన ట్రీట్మెంట్స్ కంటే ఒక్క డబ్బా వల్ల నేను బతికి బయటపడ్డాను చెప్పొచ్చు. సో ఇది ఆన్లైన్ లో దొరుకుతుంది, వాట్సాప్ మాత్రమే పనిచేస్తుంది. వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ పెడుతున్నాను. సో యూస్ చేసి ట్రై చేస్తామన్న వాళ్ళకి ద బెస్ట్ అని నేను చెప్పొచ్చు. ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏం లేవు. నేనే 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాను, స్టిల్ యూజింగ్. ఇటువంటి గిమిక్స్ కి మీరు పడ్డారు అంటే మీ స్కిన్ గోవిందా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇటువంటి ప్రోడక్ట్స్ ఏ రెగ్యులరేషన్స్, సర్టిఫికేషన్స్, టెస్టింగ్స్ ని పాస్ కాకుండా ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అమ్ముతున్నారు. మీకు ఇన్స్టెంట్ ఫెయిర్నెస్, గ్లో ని ప్రామిస్ చేసేటువంటి ప్రోడక్ట్స్ లో చాలా మటుకు హై పొటెంట్ స్టీరాయిడ్స్, హైడ్రోక్వినోన్, మర్క్యూరీ లాంటి వెరీ హై పొటెంట్ అండ్ స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అండ్ ఇవి డిస్క్లోజ్ కూడా చేయరు. సో మీరు ఈ ప్రోడక్ట్స్ ని వాడినప్పుడు ఇనిషియల్ గా ఆహా ఓహో అని భయంకరంగా గ్లో ఉంటుంది, కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు దీన్ని వాడినప్పుడు స్టీరాయిడ్స్ వల్ల మీ స్కిన్ అనేది పలచబడిపోతూ టీలాంజెక్టియాసియాస్ అండ్ సన్ సెన్సిటివిటీ వచ్చేస్తుంది. హైడ్రోక్వినోన్ వల్ల పిగ్మెంటేషన్ చాలా ఎక్కువైపోయి ఓక్రోనోసిస్ అని కూడా అంటాము దాన్ని. అండ్ మర్క్యూరీ వల్ల కిడ్నీ శాతం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దయచేసి మీరు ఏ ప్రోడక్ట్ వాడాలనుకున్నా అది ఒక ప్రాపర్ వెబ్సైట్ ద్వారానో టెస్టెడ్ ప్రోడక్ట్స్ అండ్ డర్మటాలజీ ప్రిస్క్రైబ్ ప్రోడక్ట్స్ ని మాత్రం వాడండి ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. అండ్ నాకు పర్సనల్ గా ఈమె కామెడీ అంటే చాలా ఇష్టము. ఈమె అగేన్స్ట్ గా ఏమీ లేదు. ఇది కేవలం పబ్లిక్ అవేర్నెస్ కోసం క్రియేట్ చేయబడింది మాత్రమే. బికాస్ యాజ్ అ డర్మటాలజిస్ట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. దయచేసి ఈ రీల్ ని వీలైనంత వరకు మాక్సిమం పీపుల్ తో షేర్ చేయండి అండ్ డూ ఫాలో ద పేజ్. దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోషన్ ఆర్ ఎనీథింగ్. మీరు రోజు కంటి కింద కాటుక పెట్టుకుంటున్నారా? మీకు తెలియకుండానే మీ అండర్ ఐస్ ని మీరు పాడు చేస్తున్నారు. ఎలా అంటారా? చెప్తాను, వీడియోని సేవ్ చేసుకోండి. మీరు రోజు వాడే చాలా మటుకు కాటుకల్లో హెవీ మెటల్స్ అండ్ కార్బన్ పార్టికల్స్ ఉంటాయి. అవి మీ కంటి కింద ఉండే ఫైన్ లైన్స్ అండ్ క్రీజెస్ లో సెటిల్ అయిపోయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీ అండర్ ఐస్ ఆటోమేటిక్ గా డార్క్ అయినట్టు కనిపిస్తాయి. రెండోది, మీరు కాటుక పెట్టుకుంటున్నప్పుడు ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ మోషన్ వల్ల, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కాటుకని తీసేసేటప్పుడు మీరు చేసే మూవ్మెంట్స్ అంటే హార్ష్ రబ్బింగ్ వల్ల అక్కడ ఉండే కొల్లాజన్, ఎలాస్టిన్ ఫైబర్స్ బ్రేక్ అయిపోయి అక్కడ అండర్ ఐ స్కిన్ అనేది డ్రై అయిపోయి ప్రిమెచ్యూర్ ఏజింగ్ కి గురవుతుంది. సో ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ మొదలవుతాయి. లాస్ట్ అండ్ కొంచెం స్కేరీ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్. సో మీరు కంటి కింద ఎస్పెషల్ గా వాటర్ లైన్ లో కాజల్ పెట్టినప్పుడు అది అక్కడ ఉండే పోర్స్ అండ్ ఫాలిక్యులర్ ప్లగిన్స్ ని క్లాక్ చేయడం వల్ల అక్కడ మీరు ఎప్పుడైనా కంటి కింద టైనీ బంప్స్ చూస్తుంటారు కదా, టైనీ బంప్స్ లేదంటే ఓవర్ట్ ఇన్ఫెక్షన్స్ ని కూడా కాజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో రోజు కాటుక పెట్టుకోవడం వల్ల మీకు తెలియకుండానే మీ అండర్ ఐస్ డార్క్ అండ్ ఏజ్ లుక్ వచ్చేస్తుంది. సో సొల్యూషన్ ఏంటి అంటారా? ఒకటి, మీరు ఐస్ ని హైలైట్ చేయాలి అనుకుంటే అప్పర్ ఐలిడ్ ని ఐలైనర్ తో హైలైట్ చేయండి అండ్ అండర్ ఐ పైన కాజల్ ని మాత్రం లిమిటెడ్ ఒకేషన్స్ కి, పార్టీస్ కి రెస్ట్రిక్ట్ చేయండి. రెండోది, కాజల్ తీసేటప్పుడు చాలా జెంటిల్ గా ఉండండి. క్లెన్సింగ్ బామ్స్, మిసెల్లర్ వాటర్ ని వాడి జెంటిల్ డాబింగ్ మోషన్స్ తో దాన్ని క్లియర్ చేయండి, అంతేకాని హార్ష్ రబ్బింగ్ ని అవాయిడ్ చేయాలి. మూడోది, ఆఫ్థల్మాలజిస్ట్ టెస్టెడ్ సేఫ్ అండ్ ఈజీ టు రిమూవ్ కాజల్స్ ని అప్లై చేయండి. మరి మీ ఒక్కరికే తెలిస్తే సరిపోదు కదా, ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీరు రోజు కంటి కింద కాటుక పెట్టుకుంటున్నారా? మీకు తెలియకుండానే మీ అండర్ ఐస్ ని మీరు పాడు చేస్తున్నారు.
ఎలా అంటారా చెప్తాను, వీడియోని సేవ్ చేసుకోండి. మీరు రోజు వాడే చాలా మటుకు కాటుకల్లో హెవీ మెటల్స్ అండ్ కార్బన్ పార్టికల్స్ ఉంటాయి. అవి మీ కంటి కింద ఉండే ఫైన్ లైన్స్ అండ్ క్రీజెస్ లో సెటిల్ అయిపోయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీ అండర్ ఐస్ ఆటోమేటిక్ గా డార్క్ అయినట్టు కనిపిస్తాయి. రెండోది, మీరు కాటుక పెట్టుకుంటున్నప్పుడు ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ మోషన్ వల్ల, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, కాటుకని తీసేసేటప్పుడు మీరు చేసే మూవ్మెంట్స్ అంటే హార్ష్ రబ్బింగ్ వల్ల అక్కడ ఉండే కొల్లాజన్ ఎలాస్టిన్ ఫైబర్స్ బ్రేక్ అయిపోయి అక్కడ అండర్ ఐ స్కిన్ అనేది డ్రై అయిపోయి ప్రిమెచ్యూర్ ఏజింగ్ కి గురవుతుంది. సో ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ మొదలవుతాయి. లాస్ట్ అండ్ కొంచెం స్కేరీ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్. సో మీరు కంటి కింద ఎస్పెషల్ గా వాటర్ లైన్ లో కాజల్ పెట్టినప్పుడు అది అక్కడ ఉండే పోర్స్ అండ్ ఫాలిక్యులర్ ప్లగిన్స్ ని క్లాక్ చేయడం వల్ల అక్కడ మీరు ఎప్పుడైనా కంటి కింద టైనీ బంప్స్ చూస్తుంటారు కదా, టైనీ బంప్స్ లేదంటే ఓవర్ట్ ఇన్ఫెక్షన్స్ ని కూడా కాజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో రోజు కాటుక పెట్టుకోవడం వల్ల మీకు తెలియకుండానే మీ అండర్ ఐస్ డార్క్ అండ్ ఏజ్ లుక్ వచ్చేస్తుంది. సో సొల్యూషన్ ఏంటి అంటారా? ఒకటి, మీరు ఐస్ ని హైలైట్ చేయాలి అనుకుంటే అప్పర్ ఐలిడ్ ని ఐలైనర్ తో హైలైట్ చేయండి అండ్ అండర్ ఐ పైన కాజల్ ని మాత్రం లిమిటెడ్ ఒకేషన్స్ కి పార్టీస్ కి రెస్ట్రిక్ట్ చేయండి. రెండోది, కాజల్ తీసేటప్పుడు చాలా జెంటిల్ గా ఉండండి. క్లెన్సింగ్ బామ్స్, మిసెల్లర్ వాటర్ ని వాడి జెంటిల్ డాబింగ్ మోషన్స్ తో దాన్ని క్లియర్ చేయండి, అంతేకాని హార్ష్ రబ్బింగ్ ని అవాయిడ్ చేయాలి. మూడోది, ఆఫ్థల్మాలజిస్ట్ టెస్టెడ్ సేఫ్ అండ్ ఈజీ టు రిమూవ్ కాజల్స్ ని అప్లై చేయండి. మరి మీ ఒక్కరికే తెలిస్తే సరిపోదు కదా, ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అక్క నేను నిజంగానే తెల్లగైతే అక్క. ఇక చూడు తమ్మి, ఎండలో తిరిగి కమిలిపోయినావు. ఇప్పుడు చూడు బర్రెపాల లెక్క తెల్లగా అవుతావు. పాల లెక్క తెల్లగా ఉన్నావు, కాకి లెక్క కర్రగా ఉన్నావు, ఇటువంటి లేబులింగ్ అనేది మనం చాలా కామన్ గా వాడుతూ ఉంటాము. బట్ స్కిన్ కలర్ ఏదైతే ఉందో అది మన జెనెటిక్స్ పైన డిపెండ్ అవుతుంది తప్ప మనము ప్రొసీజర్స్ వల్ల కానీ ప్రొడక్ట్స్ వల్ల కానీ ఫేర్ గా అవ్వలేము. మన ప్రపంచం మొత్తంలో ఒక 6 స్కిన్ టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో డార్క్ స్కిన్ టోన్ టు ఫేరర్ స్కిన్ టోన్ కి మారడానికి ఎటువంటి ప్రొసీజర్స్ తోడ్పడవు. కాకపోతే మనం కరెక్ట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మన స్కిన్ టైప్ కి తగినట్టు వాడినప్పుడు అండ్ మంచి లైఫ్ స్టైల్, డైట్, ఎక్సర్సైజ్ ని కరెక్ట్ గా ఫాలో అయినప్పుడు ప్లస్ పీరియాడిక్ గా కొన్ని ప్రొసీజర్స్ చేసుకున్నప్పుడు, ఎట్లాగైతే లేజర్ రీసర్ఫేసింగ్, కెమికల్ పీల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ వైటమిన్ సి, గ్లూటథియోన్ ఇవన్నీ రెగ్యులర్ గా తీసుకుంటున్నప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన స్కిన్ అనేది కొంచెం బెటర్ గా బ్రైటర్ గా కనిపిస్తుంది. ఇంకొక విషయం, మన ఓన్ పిక్చర్స్ మనం చూసుకున్నప్పుడు ఒక 10 years బ్యాక్ టు నౌ ఏమి చేసుకోకపోయినా కూడాను ఇప్పుడు పిక్చర్స్ విల్ బి బెటర్. ఒకటి కెమెరా క్వాలిటీ, రెండు మన గ్రూమింగ్ కూడా మారుంటుంది. మరి సెలబ్రిటీ స్కిన్ టోన్ ఎలా మారుతుంది? చాలా మంది సెలబ్రిటీస్ డార్క్ నుంచి ఫేర్ అయ్యారు కదా అని మీరు అడగచ్చు. ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కన్సిస్టెంట్ గా స్కిన్ కేర్ ని ఫాలో అవ్వడము, డైట్ అండ్ ఎక్సర్సైజ్, దాంతో పాటు ప్రొసీజర్స్ కన్సిస్టెంట్ గా చేసుకోవడం. అండ్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రూమింగ్, ఎడిటింగ్. మనం చూసే ఫైనల్ ప్రోడక్ట్ అనేది చాలా ఎడిటెడ్ ఉంటుంది. సో ప్లీజ్ కేర్ఫుల్ గా ఉండండి. డోంట్ గెట్ ఫూల్డ్ బై మార్కెటింగ్ గిమిక్స్ సేయింగ్ ఫేర్ స్కిన్ ఇన్ దీస్ మెనీ డేస్. ఇది ప్రాక్టికల్ గా అవ్వదు. అండ్ మీకు ఈ సబ్జెక్ట్ పైన ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ప్లీజ్ షేర్ అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ పేజ్ ని ఫాలో చేయండి. And I've had relatives who will come and pinch or they'll say, what has happened to your face? Fully it's like kodari vachimari white. ఇది అన్ఫార్చునేట్లీ చాలా కామన్ ప్రాక్టీస్. యాజ్ అ ప్రాక్టీసింగ్ డర్మటాలజిస్ట్ నా దగ్గరికి వచ్చే చాలా మంది పేరెంట్స్ కూడాను వాళ్ళ పిల్లల ముందే డార్క్ గా ఉంది, మెడంతా నల్లగా అయిపోతా ఉంది, లావుగా ఉంది, ఇటువంటి రకరకాల ఫిజికల్ ట్రైట్స్ గురించి నెగటివ్ లైట్ లో వాళ్ళ ముందే మాట్లాడుతూ ఉంటారు. ఆ ప్రాక్టీస్ ని మేము వెంటనే ఆపేసి పిల్లల్ని బయటికి పంపించి పేరెంట్స్ తో డైరెక్ట్ గా చాలా సార్లు చెప్పడం జరుగుతుంది. మీరు ఇలా వాళ్ళ ఫిజికల్ ట్రైట్స్ గురించి నెగటివ్ గా మాట్లాడితే అది మెంటలీ వాళ్ళకి ఇంప్రెషన్ ఒకటి పడిపోతుంది అండ్ యాజ్ అడల్ట్స్ వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉండలేరు. ఎందుకంటే యాజ్ పేరెంట్స్ మీరు వాళ్ళ ఫస్ట్ మిర్రర్. సో మీరు ఎటువంటి మాటలు మాట్లాడతారో వాళ్ళకి అంత కాన్ఫిడెంట్ అడల్ట్స్ గా తయారవుతూ ఉంటారు. ఇప్పుడు సాయిపల్లి విషయంలో గనక చూస్తే ఫిల్మ్స్ లోకి వచ్చాక పబ్లిక్ తో వైడ్లీ యాక్సెప్ట్ అయింది కాబట్టి తన యాక్నెస్ తో ఉండే ఇన్సెక్యూరిటీని ఓవర్కమ్ అవ్వగలిగింది. సో మీరు ఒక మాట అనే ముందు అది కూడా ఇన్ ద కరెంట్ టైమ్ అండ్ ఏజ్, ఇంత సోషల్ మీడియా ఎక్స్పోజర్, సొసైటల్ ప్రెషర్స్ ఉన్నప్పుడు మీరు అనే ప్రతి మాట పిల్లల పైన చాలా ఇంప్రెషన్ కలగజేస్తుంది. సో దయచేసి ఆలోచించి మాట్లాడండి. Turmeric, kadlamavu, so much I've put on my face. మీరు చూస్తే కనుక ప్రతి ఒక్క హోమ్ రెమెడీని ట్రై చేశారు, బట్ దేని వల్లను రిజల్ట్ రాదు. ఇన్ఫాక్ట్ ఇటువంటి ప్రాక్టీసెస్ వల్ల స్కిన్ అనేది ఇంకా సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్లీ మీరు ఎవరి కోసము ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పని లేదు. బట్ మీకోసం మీరు ట్రీట్మెంట్ తీసుకుందాము అనుకుంటే ఒక డెర్మటాలజిస్ట్ ని సంప్రదించి వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ని ఫాలో అవ్వండి. యాక్నే అనేది ఎంత తొందరగా మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత బెటర్ అవుట్కమ్ ఉంటుంది. లేకపోతే పోస్ట్ యాక్నే మార్క్స్, ఈవెన్ వర్స్ యాక్నే స్కార్స్ గా మారిపోతూ ఉంటాయి. సో ఈ రీల్ ని వీలైనంత మందితో షేర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. పింపుల్ వచ్చాక దాన్ని పాప్ చేయాలని చాలా టెంప్టింగ్ గా ఉంటుంది కదా, అంతేగా. కాకపోతే ఇలా చేయడం వల్ల మీకు తెలియకుండానే మీరు మీ స్కిన్ ని డామేజ్ చేస్తున్నారు. ఎలా అంటారా? చెప్తాను. ఫస్ట్ దీన్ని సేవ్ చేసుకోండి. సో మీరు ఆ పింపుల్ ని పాప్ చేసినప్పుడు మీ వేలల్లో ఉండే బ్యాక్టీరియా ప్లస్ అక్కడ ఆల్రెడీ ఉండే బ్యాక్టీరియా స్కిన్ కి లోపలికి పంపుతున్నారు.
సో మీరు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బయటికి వెళ్తుంది అనుకుంటున్నారేమో, కానీ యాక్చువల్ గా లోపలికి వెళ్ళి తరువాత అక్కడ కానీ చుట్టుపక్కల స్కిన్ మీద కానీ యాక్నే ఇంకా బిగ్గర్ అండ్ ఇన్ఫ్లేమ్డ్ యాక్నేగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది, మీరు ఆ పింపుల్ ని పాప్ చేసినప్పుడు అక్కడ ఉండే స్కిన్ ఇంజూర్ అయ్యి పోస్ట్ యాక్నే డార్క్ స్పాట్స్ ఆర్ PIH లేదంటే యాక్నే స్కార్స్ గా ఫామ్ అవడం జరుగుతుంది. అండ్ ఈ రెండు ట్రీట్ చేయడం చాలా కష్టం. సో దయచేసి పింపుల్స్ ని పాప్ చేయకండి. అందరూ ఏం చేయొద్దో చెప్తారు కానీ ఏం చేయాలో చెప్పరే, అది కూడా చెప్తాను. సో ఫస్ట్, మీ స్కిన్ టైప్ కి తగ్గట్టు ఒక కన్సిస్టెంట్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ యాక్నే వచ్చే ఫ్రీక్వెన్సీ అండ్ మీ స్కిన్ పైన యాక్నే ఎంతసేపు కూర్చుంటుంది అన్ని తగ్గిపోతాయి. సో స్కిన్ కేర్ రొటీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రెండోది, ఇది చేసినా కూడా మీకు యాక్నే వచ్చిందంటారా, స్పాట్ ట్రీట్మెంట్స్ విల్ బి యూస్ఫుల్. అంటే ఏంటి, మీకు కొమిడోన్స్ ఉన్నప్పుడు స్పాట్ సాలిసిలిక్ యాసిడ్ కానీ, పల్చులర్ యాక్నే ఉన్నప్పుడు బెంజైల్ పెరాక్సైడ్, ఇన్ఫ్లమేటరీ యాక్నే ఉన్నప్పుడు రెటినాయిడ్స్. బట్ ఈ రెండు కేవలం ప్రిస్క్రిప్షన్ మీద వాడాల్సిన మెడికేషన్స్ మాత్రమే. సో డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి. సో ఇలాగా స్పాట్ ట్రీట్మెంట్స్ వాడినప్పుడు అక్కడ ఉండే యాక్నే తొందరగా తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోకొలాయిడల్ ప్యాచెస్. ఈ ప్యాచెస్ యాక్నే పైన పెట్టినప్పుడు ఓవర్ నైట్ అది అక్కడ కూర్చొని లోపల ఉండే గంగునంతా సక్అవుట్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఫింగర్స్ ని ఆ పింపుల్స్ కి దూరంగా ఉంచుతుంది. సో అదనమాట. మీరు మాత్రమే తెలుసుకుంటే సరిపోదు కదా, ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. If I have a film that's bigger than me, it's not about me anymore. నేను ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని అడుగుతాను, ఇంకా I don't have a choice because నేను అడగకపోతే పక్కన అడుగుతాడు. So what is your lesson in learning from the Kalki part 1 and how is it going to be for part 2? One dialogue I think of Rajmouli garu I remember from some interview that he said. He says when you do something new, there'll be lots more criticism for it than when you do something. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ యువర్స్ హోలిస్టికల్లీ. ఇంతకుముందు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అంటే ఎత్తుక్కొని వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఎక్కడికి పోతున్నా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ మష్రూమ్స్ లాగా క్రాప్ అప్ అవుతుంది. వై డూ యూ థింక్ యు ఆర్ సీయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ షిఫ్ట్? Delaying the marriage, age of marriage, and also delaying the onset of the first child. So main problem అదే జరుగుతుంది ఈ మధ్య కాలంలో. Nobody can get up and say suddenly like yeah I'll become a director and they can't be making movies like these. I never thought I'll become a director. Till one point I wanted to become a doctor. After that I realized that you have to study 5 years and then you'll only be MBBS and then study more and then study more And then so keep I said, studying. okay. So then I thought okay, this much studying I can't do. Biggest question, I have to work, I have to take care of my kids, I'm not finding time to work out. Itlaga chepte what are the basic things to have and how can they include fitness in their busy routine? When I started my meditation and sadhana, I could have said the same thing. I was wondering if meditation ekkada fit in cheyala nenu. Your body is so enduring. If you keep pushing it, no matter what, that's when the transformation happens. Vitamin C అట్లీస్ట్ 6 to 8 months వాడితే మీకు ఇనీషియల్ బ్రైట్నింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. కానీ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ లైక్ డార్క్ స్పాట్స్ రిడక్షన్కి, స్కిన్ ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవ్వడానికి మినిమం 12 weeks or more వాడాలి. ఆల్సో వైటమిన్ సి కొంచెం ఓవర్ హైబ్డ్ ఇంగ్రీడియంట్, ఇది అందరికీ సెట్ అవ్వదు. hyaluronic acid ఇన్స్టెంట్ హైడ్రేషన్ ఇస్తుంది, బట్ లాంగ్ టర్మ్ డీప్ హైడ్రేషన్ కోసం అయితే మినిమం 1 to 2 months వాడాలి. 6 to 8 weeks. salicylic acid ఒక 1 to 1.5 month వాడితే బ్లాక్ హెడ్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ సూపర్ఫిషియల్ టెక్స్చర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. బట్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఫర్ ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ కి అయితే 12 weeks or more వాడాలి. retinol సూపర్ఫిషియల్ టెక్స్చర్ ఇంప్రూవ్మెంట్ ఒక 2 months లో మీరు అబ్జర్వ్ చేయగలరు. బట్ లాంగ్ టర్మ్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ లైక్ ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ ఇంప్రూవ్మెంట్ కి మినిమం 4 to 6 months వాడాలి. glycolic acid అగైన్ సూపర్ఫిషియల్ టెక్స్చర్ అండ్ మైల్డ్ పిగ్మెంటేషన్ ఇంప్రూవ్మెంట్కి అయితే 6 to 8 weeks. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కోసం అట్లీస్ట్ 12 weeks or more. sunscreens సో సన్ స్క్రీన్ టైప్ బట్టి ఇమ్మీడియట్ ఆర్ విత్ ఇన్ 30 minutes సన్ ప్రొటెక్షన్ని ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. కాకపోతే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ లైక్ స్కిన్ టోన్ ఆర్ పిగ్మెంటేషన్ పైన వర్క్ కావాలి అంటే మినిమం 6 months కన్సిస్టెంట్గా వాడండి. ceramides విత్ ఇన్ 1 to 3 hours హైడ్రేషన్ బెనిఫిట్ స్టార్ట్ అవుతుంది. బట్ అగైన్ లాంగ్ టర్మ్ డీప్ హైడ్రేషన్ కోసము 2 to 3 months కనీసం వాడాలి. azelaic acid 8 to 12 weeks. minoxidil 4 to 5 months కనీసం ఖచ్చితంగా వాడాలి. ఇనీషియల్ జుట్టు రాలిపోతుంది అని భయపడకండి. షెడ్డింగ్ ఫేజ్ ఇస్ నార్మల్, కన్సిస్టెంట్ గా వాడండి. peptides 4 to 6 months. face wash ఫేస్ వాష్ అనేది ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసమే. ప్రోడక్ట్ అంతసేపు స్కిన్ పైన ఉండదు కాబట్టి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేది ఏమీ ఉండదు. అన్లెస్ యూర్ యూజింగ్ అ వెరీ రాంగ్ ఫేస్ వాష్ ఫర్ యువర్ స్కిన్, ఇట్ ఈస్ ఇన్స్టెంట్. ఒక గ్రే హెయిర్ ప్లక్ చేస్తే ఇంకా గ్రే హెయిర్స్ గ్రో అవుతాయి. ఎవ్రీ 6 months హెయిర్ కట్ చేయడం వల్ల హెయిర్ ఇంకా లాంగ్ గా గ్రో అవుతుంది. మిత్. హెయిర్ అనేది రూట్స్ నుంచి గ్రో అవుతుంది, ఎండ్స్ నుంచి కాదు. సో మిత్. యాక్నే స్కార్స్ ని 100% ట్రీట్ చేయలేము. ఫ్యాక్ట్.
అడల్ట్స్ కూడా బేబీ స్కిన్ కేర్ ని యూజ్ చేయొచ్చు. ఇది డిపెండ్స్, మీ స్కిన్ టైప్ చేంజ్ అయ్యే కొద్దీ అడల్ట్స్ రేంజ్ కి చేంజ్ అవ్వాల్సి వస్తుంది. ఏమి పెద్దగా చేంజ్ అవ్వట్లేదు, బేబీ స్కిన్ కేర్ ప్రొడక్ట్ సూట్ అవుతుంది అంటే యూ కెన్ కంటిన్యూ యూజింగ్. ఫేస్ యోగా వల్ల వ్రింకిల్స్ ని పూర్తిగా ట్రీట్ చేయలేము. ఫ్యాక్ట్. నోస్ మీద ఆయిల్ రబ్ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ ని ట్రీట్ చేయగలము. అసలు లేదు. ఇన్ఫాక్ట్ ఆయిల్ ని ఎక్కువసేపు అక్కడే వదిలేస్తే పోర్స్ ని క్లాక్ చేసి కొమెడోనల్ ప్రాబ్లమ్స్ ఇంకా పెంచొచ్చు. సో ఆయిలీ స్కిన్ కి మాయిశ్చరైజర్ అవసరం లేదు. ప్రతి ఒక్క స్కిన్ కి మాయిశ్చరైజర్ అవసరము. మన స్కిన్ టైప్ బట్టి ఎటువంటి మాయిశ్చరైజర్ వాడాలో తెలుసుకోవాలి. ఎంత గట్టిగా స్క్రబ్ చేస్తే అంత బెటర్ ఎక్స్ఫోలియేట్ అవుతుంది. ఫిజికల్ స్క్రబ్ నుంచి మనం ఎప్పుడూ మూవ్ ఆన్ అయిపోయాము. ఎందుకంటే ఫిజికల్ స్క్రబ్స్ ఎస్పెషల్గా దోస్ హార్ష్ స్క్రబ్స్ వాడినప్పుడు స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అవుతుంది, డ్రై అండ్ సెన్సిటివ్ గా మారుతుంది. సో కెమికల్ ఎక్స్ఫోలియేషన్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. కొలాజిన్ క్రీమ్స్ పని చేయవు. ఫ్యాక్ట్. మనము ఇండోర్స్ లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ అప్లై చేయాలి. ఫ్యాక్ట్. స్పెషల్ గా మీకు స్క్రీన్ టైం ఎక్కువగా ఉంటే బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల కూడా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. విండోస్ పక్కన కూర్చున్నప్పుడు కూడాను సన్ రేస్ పెనెట్రేట్ అవుతాయి కాబట్టి ప్రిఫరబుల్ గా బ్లూ లైట్ ప్రొటెక్షన్ ఉండే సన్ స్క్రీన్ ని వాడండి. ఆయిలీ ఫుడ్ తినడం వల్ల యాక్నే ఎక్కువ అవుతుంది. డైట్ అనేది యాక్నేని చాలా ట్రిగర్ చేస్తుంది. ఆయిలీ ఫుడ్స్ వల్ల డైరెక్ట్ కోరిలేషన్ ఉండకపోవచ్చు, కానీ ఈ ఫుడ్స్ నుంచి మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. నేచురల్ అండ్ ఆర్గానిక్ స్కిన్ కేర్ ప్రొడక్ట్సే చాలా బెటర్. లెమన్, టూత్ పేస్ట్, గార్లిక్, బేకింగ్ సోడా ఇటువంటివన్నీ వాడినప్పుడు స్కిన్ ఎంతగా డ్యామేజ్ అవుతుందో చాలా సార్లు షేర్ చేశాము. సో న్యాచురల్ అంటే సేఫ్ కాదు, కెమికల్స్ అంటే అన్సేఫ్ కాదు. మనం ఏది స్కిన్ పైన పెట్టినా కూడాను కొంచెం కేర్ఫుల్ గా ఆలోచించి పెట్టాలి. ప్రొడక్ట్స్ తో స్ప్లిట్ ఎండ్స్ ని మనం ట్రీట్ చేయగలము. స్ప్లిట్ ఎండ్స్ అనేది కేవలం ట్రిమ్మింగ్ ఆర్ కటింగ్ వల్లనే మనం ట్రీట్ చేయగలము. ప్రొడక్ట్స్ తో ట్రీట్ చేయలేము. రాకుండా మంచి కండిషన్స్ వల్ల ఆపగలము. ये क्रीम सिर्फ 40 रुपए की, बट आपकी स्किन के 15 से भी ज्यादा प्रॉब्लम को सॉल्व कर सकती है. ఇటువంటి మెడికల్ గ్రేడ్ ప్రొడక్ట్స్ ని ఎవ్వరూ ఈ రకంగా రికమెండ్ చేయకూడదు. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో ఈ ఆయింట్మెంట్ క్లిండామైసిన్ అనే ఒక యాంటీబయాటిక్ తో ఫార్ములేట్ చేయబడి ఉంది. ఎస్, దీంతో మేము యాక్నే ట్రీట్ చేయడం వాస్తవమే, కానీ దాని యొక్క ప్రోటోకాల్ లో అండర్ ద డర్మటాలజిస్ట్ గైడెన్స్ మాత్రమే వాడాలి. అలా కాకుండా మీరు దాన్ని ఇన్కరెక్ట్ గా అండ్ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కి వాడినప్పుడు స్కిన్ అనేది డ్రై అండ్ సెన్సిటివ్ అవడంతో పాటు మీకు బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అంటే మీ ఫ్యూచర్ యాక్నేని మేము ఎఫెక్టివ్ గా ట్రీట్ చేయలేము. और आपके चेहरे से एक्ने, पिंपल, डार्क स्पॉट, टैनिंग और पिगमेंटेशन को बिल्कुल दूर कर देगी. అండ్ నేను చెప్తున్నట్టు క్లిండామైసిన్ తో టానింగ్ లాంటి కన్సర్న్స్ అయితే ఖచ్చితంగా ట్రీట్ చేయలేము. అందుకే మీ స్కిన్ కన్సర్న్స్ కి కావాల్సింది ఒక డర్మటాలజిస్ట్ నుంచి వచ్చే ప్రొఫెషనల్ గైడెన్స్ తప్ప ఇటువంటి లింక్స్ అయితే కాదు. సో మీ స్కిన్ కేర్ అడ్వైస్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారో మీరు రైట్ గా చూస్ చేసుకోండి. అండ్ ప్లీజ్ స్టే సేఫ్. Your own saliva, the one which is in the morning, actually has the ability to, dry out your and work on your. I mean, it sounds a bit gross, but it actually does work. సో ఇప్పుడు టూత్ పేస్ట్, గార్లిక్, లెమన్ అన్ని అయ్యాక సలైవా ఫర్ యాక్నే. హాయ్, నేను మీ డర్మటాలజిస్ట్. సలైవా నిజంగా యాక్నేని ట్రీట్ చేస్తుందా లేదా చెప్తాను, వీడియోని చివరి వరకు చూడండి. సో మొదటిగా ఇంతకు ముందు రోజుల్లో యాంటీబయాటిక్స్ ఆర్ ఇటువంటి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లేనప్పుడు సలైవాని ఓపెన్ వూండ్స్ పైన, కట్స్ పైన, మేబీ యాక్నే పైన కూడా వాడేవాళ్ళేమో. ఎందుకంటే కొంచెం యాంటీబాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల. సో సలైవాలో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది, దానికి యాంటీబాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ దానికంటే ఎక్కువగా టన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉండడం వల్ల సలైవాని మీరు అప్లై చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, లేదా స్కిన్ బ్యారియర్ అనేది డ్యామేజ్ అయ్యి ఇరిటేట్ అవ్వచ్చు. సో ఇప్పుడు సైన్స్ అండ్ స్కిన్ కేర్ ఇంత అడ్వాన్స్ అయ్యాక ఇంకా సలైవా లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలా మనం యాక్నే తగ్గించుకోవడానికి? సో ఇంత పాపులర్ యాక్ట్రెస్ ఇటువంటి ట్రిక్ గురించి చెప్పారు కాబట్టి మీరు చాలా మంది ట్రై చేయొచ్చు. అందుకని ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి వాట్సాప్ స్టేటస్ లో కూడా పెట్టండి. కేవలం సన్ ఎక్స్పోజర్ ద్వారా మీరు వైటమిన్ డి ని సింథసైజ్ చేయాలి అంటే మీరు లార్జ్ బాడీ సర్ఫేస్ ఏరియాస్ ని అంటే ఆర్మ్స్, లెగ్స్ అండ్ బ్యాక్ ని ఒక 10 to 30 minutes వరకు డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ కి ఎక్స్పోజ్ చేయాలి. అండ్ ఇలాగా వారానికి 2 to 4 times చేయాల్సి వస్తుంది. అండ్ ఇది కొన్ని ఫ్యాక్టర్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎలాగైతే డార్కర్ స్కిన్ టోన్ వాళ్ళకి ఎక్కువ సన్ ఎక్స్పోజర్ పడుతుంది. ఎల్డర్లీ పీపుల్ ఒకవేళ క్లౌడీగా ఉంటే కూడాను ఎక్కువ సన్ టైం అనేది పడుతుంది. అండ్ మనం సన్ ఎక్స్పోజర్కి అవుతున్నప్పుడు పొల్యూషన్ కి కూడా ఎక్స్పోజ్ అవుతున్నాము. అండ్ ప్రొలాంగ్ సన్ ఎక్స్పోజర్ అయినప్పుడు ఇటువంటి స్కిన్ చేంజెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒక సెషన్ లో ఎక్కువ ఎక్స్పోజర్ తీసుకుంటే ఎక్కువ వైటమిన్ డి సింథసిస్ అవుతుందా? అలా అవ్వదు. ఎందుకంటే స్కిన్ అనేది మ్యాక్స్ అవుట్ అయిపోతుంది. ఒక సెషన్ లో కొంత వైటమిన్ డి వరకే సింథసైజ్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వైటమిన్ డి కోసం కేవలం సన్ ఎక్స్పోజర్ పైన డిపెండ్ అవడం ఎంతవరకు ప్రాక్టికల్ మీరు నాకు కమెంట్స్ లో చెప్పండి. మరి ఇన్ఫర్మేషన్ మీ ఒక్కరికే తెలిస్తే సరిపోతుంది కదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇప్పుడు కొత్తగా వాట్సాప్ స్టేటస్ కూడా వచ్చిందంటే పెట్టేయండి. Manmatters DHT blocking shampoo. 2 ఎందుకంటే నేమ్ మిస్లీడింగ్. ఏ షాంపూను డిహెచ్టిని బ్లాక్ చేయలేదు. Biotic Ocean Kelp anti hair fall shampoo. 0. Love Beauty Planet olive oil peptide shampoo. 8. Himalaya protein hair cream. 3. Salicylia KT anti dandruff shampoo. 8. ఎవ్రీ టైమ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ యూజ్ చేశాక ఒక మంచి కండిషనర్ ని యూజ్ చేయాలి. Tresemme keratin smooth conditioner.
Between 6 and 7. Keraxil serum. 7. Schwarzkopf Professional Osses Plus Dusted. Between 7 to 8. The Ordinary Glycolic Exfoliating Toner. For scalp exfoliation, between 6 and 7. B Body Wise Hair Growth Serum Roll-On. 8. Moroccan Oil Intense Hydrating Mask. 8. It's very nourishing. L'Oreal Hyaluron Moisturized Shampoo. ఈ రేంజ్ని ఇప్పుడే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను, సో నా రివ్యూ తొందరలో చెప్తాను. Dove Deep Repair Treatment Mask. 7. Patanjali Kesh Kanti Milk Protein Shampoo. డాక్ మార్కెట్ లో చాలా హెయిర్ గ్రోత్ సిరమ్స్ ఉన్నాయి, ఎలా చూస్ చేసుకోవాలి? అయినా రివ్యూస్ బాగున్నాయని ఇది కొన్నాను, వాడొచ్చా? ఏంటి కొన్న తర్వాత అడుగుతున్నావా? అంటే అది సరిపోయింది చూడండి. సో ఇది పిల్గ్రిమ్ అడ్వాన్స్డ్ హెయిర్ గ్రోత్ సీరమ్. ఓకే, సో ఇందులో రిడెన్సిల్ ఉంది. ఇది వచ్చేసి హెయిర్ ఫాలికల్స్ ని స్టిమ్యులేట్ చేసి హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది. ఎనాగైన్ వచ్చేసి హెయిర్ యొక్క గ్రోత్ ఫేస్ ని పెంచుతుంది. ప్లస్ ఇందులో బ్లాక్ రైస్ ఉంది. ఇది చాలా ఓల్డ్ రెమెడీ, యాన్సిస్టర్స్ ఫాలో చేసే వాళ్ళు. ఇది హెయిర్ బ్రేకేజ్ ని తగ్గించి హెయిర్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. అండ్ దీని కన్సిస్టెన్సీ కూడా సూపర్ లైట్ వెయిట్ ఉండడం వల్ల మనం రెగ్యులర్ గా వాడినా కూడా స్కాల్ప్ అంత తొందరగా గ్రీసీ అవ్వదు అండ్ పోర్స్ కూడా క్లాగ్ అవ్వవు. ఓకే, సో దీని కన్సిస్టెన్సీ అండ్ ఫార్ములేషన్ బాగుంది కాబట్టి వాడచ్చు. బట్ గుర్తుపెట్టుకో, ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మిగతా మెడికేషన్స్ కూడా వాడాలి. అండ్ మీరు గుర్తు పెట్టుకోండి, హెయిర్ ఫాల్ అనేది మల్టిపుల్ కాజెస్ వల్ల అవుతుంది అండ్ రూట్ కాజ్ అడ్రస్ చేయకుండా హెయిర్ ఫాల్ ని ఎఫెక్టివ్ గా ట్రీట్ చేయలేము. సో ఒకవేళ మీకు హెయిర్ ఫాల్ ఉంటే డర్మటాలజిస్ట్ ని కలిసి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ అండ్ ప్రిస్క్రిప్షన్ తో ట్రీట్ చేసుకోండి, ఇలా సెల్ఫ్ మెడికేట్ చేసుకునే ముందు. मौनी रॉय को स्पॉट किया गया। उन्हें देखकर साफ पता चल रहा था कि उन्होंने फिर से प्लास्टिक सर्जरी कराई है। ఇది ప్లాస్టిక్ సర్జరీ గాన్ రాంగ్ కాదు, దిస్ ఈస్ అ కేస్ ఆఫ్ బొటాక్స్ గాన్ రాంగ్. సో ఈ ఏరియాలో చూస్తే కనుక డిఫరెంట్ మజిల్స్ ఉంటాయి. సో రిజల్ట్స్ అనేది ఏ మజిల్ ఇంజెక్ట్ చేశాము, ఎంత డోస్ లో ఇంజెక్ట్ చేశాము అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ లో ఏమై ఉండొచ్చు అంటే, ఇక్కడ ఫ్రంటాలిస్ మజిల్ ని కరెక్ట్ గా ఇంజెక్ట్ చేసి ఆర్ ప్రాపర్ డోస్ లో ఇంజెక్ట్ చేసి ఇక్కడ ఉండే మజిల్స్ అంటే కారియుగేటర్ మజిల్స్ ని సరిగ్గా ఇంజెక్ట్ చేయకపోవడం, అంటే సరిగ్గా డోస్ ఇంజెక్ట్ చేయకపోవడం లేదా అసలు ఇంజెక్ట్ చేయకపోవడం వల్ల ఈ మజిల్స్ అనేది హైపర్ యాక్టివ్ అయ్యి ఇటువంటి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. బట్ ఏమీ వర్రీ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే బొటాక్స్ రిజల్ట్స్ 3 to 5 months లో వీన్ అయిపోతుంది అండ్ మోనీ రాయ్ తన బ్యూటిఫుల్ సెల్ఫ్ కి రిటర్న్ అవుతుంది. సో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ ఇంజెక్టర్ ని మీరు కరెక్ట్ గా చూస్ చేసుకోండి అండ్ ఓవర్ ఎంతూజియాస్టిక్ గా చాలా తక్కువ టైంలో ఫ్రీక్వెంట్ గా ప్రొసీజర్స్ ని తీసుకోకండి. ప్రీవియస్ సెషన్ రిజల్ట్స్ వీన్ ఆఫ్ అయ్యి తర్వాత మీరు నెక్స్ట్ సెషన్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని తీసుకోవాలి. సో మనకి కనిపించే ప్రతి ఒక్క లైన్, ప్రతి ఒక్క చిన్న మచ్చని భూతద్దంలో పెట్టి దాన్ని ట్రీట్ చేయాలి అనుకోకండి. స్టే సేఫ్ అండ్ స్టే బ్యూటిఫుల్. PRP 2 as a standalone treatment, but when you combine it with other modalities, 5. Derma rolling. 3. Chemical peels. Not a significant role in treating stretch marks, but again depending on the type and depth of the peel, in combination 3. Microderma abrasion. Very superficial, much more advanced technologies have come in, so it's a 2. Retinoid creams. When used super consistently, in the long run it can improve the appearance of stretch marks. Combine it with moisturizer without fail, so it's a 5. Microneedling RF. 6. Coconut oil. 2. Fractional laser. 7. Erbium laser. 5. Moisturizer. 5. It will not treat stretch marks, but when you use thick ceramide or butter-based moisturizers consistently during the first half of your pregnancy or during the growth phase, it will help minimize stretch marks. Carboxytherapy. Only as a combination technique, 4. Excimer laser. Between 3 and 4. Scrubbing. Supposing you are 100 kgs, you can expect to come to 95. It's not much. Is Ozempic a miracle? Definitely not. You should also know that Ozempic was actually a drug for diabetes. Whenever you make a drug, you have a main effect which is huge and you have smaller side effects. Yeah. So what are you doing now? You're only a small side effect. You're going to get only that much, achieve only that much. So if someone is saying that they're losing, then there are many other factors which has helped them, which they may not be saying, but certainly it can't be just Ozempic. But Ozempic will definitely play a role, a major role in losing the weight. Yeah, but to what extent? 5%. 5% only. Which is, so supposing you are 100 kgs, you can expect to come to 95. It's not much. అసలు ఈ ట్రీట్మెంట్ ఉంటుంది భయ్యా, నీ ప్రతి స్కిన్ ప్రాబ్లమ్ కి ఇది ఒక మిరాకిల్ డ్రగ్. బాబు ఏం చెప్తున్నావు? అంటే అందరూ చెప్తున్నారు కదా అని. అందరు చెప్తే సారీ, ఇది పట్టుకో, అది టీ పో. ఏంటి స్కిన్ డ్యామేజ్ ని కొని తెచ్చుకుందాం అనుకుంటున్నారా?
అవును, ట్రెటినాయిన్ అనేది మా అందరి డర్మటాలజిస్ట్ ఫేవరెట్ ఇంగ్రీడియంట్. కాకపోతే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా చూస్తున్నాము. ఫార్మసీలో ఈజీగా అవైలబుల్ అయినా సరే ఇటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎలాగైతే ట్రెటినాయిన్, హైడ్రోక్వినోన్, ట్రిపుల్ కాంబినేషన్ ఆయింట్మెంట్స్ అండ్ మీరు చాలా ఇష్టంగా ఫెయిర్నెస్ కోసం వాడే కొన్ని ఆయింట్మెంట్స్ వల్ల పర్మనెంట్ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇటువంటి పేషెంట్స్ ని మేము చాలా మంది మా ప్రాక్టీస్ లో ట్రీట్ చేస్తున్నాము అన్ఫార్చునేట్లీ. సో ఇటువంటి ప్రొడక్ట్స్ గురించి ఎవ్వరు చెప్పినా సరే దయచేసి సెల్ఫ్ మెడికేట్ మాత్రం చేసుకోకండి. యాజ్ డర్మటాలజిస్ట్ మేము మీ స్కిన్ టైప్ ని, మీ స్కిన్ కన్సర్న్స్ ని అనలైజ్ చేసి ఏ డోసేజ్ లో ఎంత ఫ్రీక్వెంట్ గా ఇవ్వాలి అని డిసైడ్ చేసి ఇవ్వడం వల్ల వీటి వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాకుండా చూసుకుంటాము. ఇట్రా, అర్థమైందా ఏంటి? అది సర్లే, చూసారుగా, అది మ్యాటర్. సో స్టే సేఫ్. ఎలక్ట్రానిక్ యాక్నే ప్యాచెస్ ఇవి నిజంగా పనిచేస్తాయా? డిఫరెంట్ ఇండివిజువల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్నే పైన ట్రై చేశాక ఇంక్లూడింగ్ ఆన్ మై సెల్ఫ్ ఇది నా ఫైనల్ వర్డిక్ట్. సో ఈ చిన్ని యాక్నే ప్యాచెస్ ని యాక్నే పైన మనం స్టిక్ చేయొచ్చు. దీని గ్రిప్ చాలా స్ట్రాంగ్ అండి బాబోయ్. సో ఈ స్ట్రిప్ పుల్ చేశాక ఇది రెడ్ లైట్ అండ్ బ్లూ లైట్ ని ఎమిట్ చేస్తుంది. బ్లూ లైట్ వచ్చేసి యాక్నే కాసింగ్ బ్యాక్టీరియా పైన ఎఫెక్ట్ పడగా, రెడ్ లైట్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఇది 6 to 8 hours లేదంటే ఓవర్ నైట్ స్కిన్ పైన అప్లై చేసి వదిలేయాలి. సరే, ఇదంతా బాగానే ఉంది, ఇంతకీ పని చేస్తుందా లేదా చెప్పండి డాక్టర్. అంతే కదా, చెప్తున్నా వినండి. ఇది ఇన్ఫ్లమేటరీ అంటే రెడ్ గా ఉండే యాక్నే పైన పనిచేస్తుంది. కొమెడోనల్ యాక్నే పైన అంతగా పని చేయట్లేదు. ఇంతకి ఇది వర్తా కాదా అంటారా? మీరు మంచి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవడంతో పాటు కొన్ని స్పాట్ ట్రీట్మెంట్స్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మీకు ఇంకా డబ్బులు ఉన్నాయి స్పెండ్ చేయడానికి అంటే ఇది గ్రేట్ యాడ్ ఆన్ ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది తప్ప స్టాండర్డ్ ట్రీట్మెంట్ గా పనిచేయదు. సరే, ఇంతకీ ఇవి ఎక్కడ తీసుకోవచ్చు అంటారా? లింక్ అని కమెంట్ సెక్షన్ లో టైప్ చేయండి, నేను మీకు పంపుతాను. కాకపోతే మీరు యూజ్ చేశాక మీ ఫీడ్బ్యాక్ ని నాకు ఖచ్చితంగా తెలియచేయాలి. డీల్? సన్ స్క్రీన్స్ వల్ల మన స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుందా? ఇది నిజమా లేదా ఇంకొక స్కామా? నేను మీ డర్మటాలజిస్ట్, మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. సో ఈ వీడియోని చివరి దాకా చూడండి. సన్ స్క్రీన్స్ వల్ల మన స్కిన్ టోన్ ని మనం చేంజ్ చేసుకోగలము. బట్ ఇది కేవలం మీరు లాంగ్ టర్మ్ యూస్ of a safe and effective broad spectrum sunscreen అండ్ కరెక్ట్ క్వాంటిటీలో కన్సిస్టెంట్ గా వాడినప్పుడు మాత్రమే మీరు ఈ బెనిఫిట్స్ ని చూడగలరు. ఓకే డాక్టర్ గారు, ఒక మంచి సన్ స్క్రీన్ ని రికమెండ్ చేయండి అని కూడా అడుగుతారని నాకు తెలుసు. ప్లస్ మీలో చాలా మంది నన్ను చాలా సార్లు ఈ సన్ స్క్రీన్ గురించి రివ్యూ అడిగారు. సో మీకు కనుక అన్ని స్కిన్ టైప్స్ కి సూట్ అయ్యేటట్టు ఒక మంచి సన్ స్క్రీన్ కావాలి అంటే మీరు ఈ రెజినల్ మెన్ సన్ స్క్రీన్ ని ట్రై చేయొచ్చు. ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నాను అంటారా? నేను దీన్ని ఓవర్ 1 month కన్సిస్టెంట్ గా యూజ్ చేసి వీళ్ళ క్లినికల్ స్టడీస్ అన్ని చూశాను. సో కేవలం స్కిన్ టోన్ మాత్రమే కాకుండా స్కిన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సన్ స్క్రీన్ ని కన్సిస్టెంట్ గా వాడడం మొదలు పెట్టండి. వైటమిన్ సి పొద్దున ఎంటీ స్టమక్ పైన, బట్ ఒకవేళ స్టమక్ అప్సెట్ అయితే స్మాల్ మీల్ తర్వాత తీసుకోవచ్చు. గ్లూటథియోన్ తో కంబైన్ చేస్తే ఇంకా బెనిఫిషియల్. వైటమిన్ డి ఫ్యాటీ మీల్ తర్వాత దీన్ని K2 తో కంబైన్ చేయొచ్చు అండ్ కాల్షియం తో కూడా. ఒమేగా 3 మార్నింగ్ పూట ఫ్యాటీ మీల్ తర్వాత. కాల్షియం ఆఫ్టర్ మీల్స్ దీన్ని ఐరన్ తో కంబైన్ చేయొద్దు, వైటమిన్ డి తో కంబైన్ చేయొచ్చు. గ్లూటథియోన్ పొద్దున ఎంటీ స్టమక్ పైన కాల్షియం తో కంబైన్ చేయండి. కొల్లాజెన్ ఇది ఎప్పుడైనా తీసుకోవచ్చు. పొద్దున ఎంటీ స్టమక్ పైన వైటమిన్ సి తో పాటు కానీ, లేదంటే స్మాల్ మీల్ తర్వాత కూడా తీసుకోవచ్చు. ఐరన్ ఎంటీ స్టమక్ పైన, బట్ చాలా మందికి గ్యాస్ట్రైటిస్ వస్తుంటుంది. సో స్మాల్ మీల్ తర్వాత తీసుకోవచ్చు. వైటమిన్ సి తో కంబైన్ చేయొచ్చు కానీ కెఫిన్ తో కంబైన్ చేయొద్దు. మెలటోనిన్ ఇది 20 to 30 minutes బిఫోర్ బెడ్ టైం. రెస్వెరట్రాల్ ఇది మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ మీల్స్. వైటమిన్ బి కాంప్లెక్స్ ఆఫ్టర్ మీల్స్ డ్యూరింగ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే మీ ఎనర్జీ లెవెల్స్ ని మెయింటైన్ చేయడం కోసం. ఎలక్ట్రోలైట్స్ బిఫోర్ ఆర్ డ్యూరింగ్ వర్క్అవుట్, మీరు ఎప్పుడైతే ఎక్కువ హైడ్రేట్ అవుతుంటారో అప్పుడు. ప్రోటీన్ పౌడర్ అండ్ సప్లిమెంట్స్ వర్క్అవుట్ తర్వాత. మాగ్నీషియం గ్లైసినేట్ ఫామ్ లో అయితే నైట్ పూట. జింక్ ఆఫ్టర్నూన్ పోస్ట్ మీల్స్. ఇంకా వేరే సప్లిమెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. టొమాటోస్ అండ్ నైట్ షేడ్స్ 3. Read the caption. గ్రీన్ టీ 7. But avoid tea bags to avoid microplastics. స్వీట్ పొటాటోస్ 8. ఫ్లాక్స్ సీడ్స్ Between 7 to 8. బట్ దీనికి ఈస్ట్రోజన్ మిమికింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మీరు ఒకవేళ ప్రెగ్నెంట్, బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే డాక్టర్తో కన్సల్ట్ చేసి తీసుకోండి. వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్ 9. కర్డ్ 3. ఒకవేళ మీకు సోరియాసిస్ ఆర్ యాక్నే లాంటి కండిషన్స్ ఉంటే, లేకపోతే ఇట్స్ 8. బీట్రూట్ 10. ఆరెంజ్ 8. ఆమ్లా 10. But if you have gastritis or any symptoms of GERD, make sure you get a clearance with your doctor. papaya Fully ripe 8. dates 6. ఇప్పుడు అది మంచిది అనుకున్నాను. మీలో చాలా మంది ఇలా అనుకుంటారని నాకు తెలుసు. సో క్యాప్షన్ ని చదవండి. బటర్ మిల్క్ Between 8 and 9. కర్డ్ అండ్ అదర్ మిల్క్ ప్రొడక్ట్స్ కంటే చాలా బెటర్. ఎస్పెషల్ గా మీకు సోరియాసిస్, యాక్నే లాంటి కండిషన్స్ ఉంటే ఇది బెటర్ ఓవర్ ది అదర్. రెడ్ వైన్ కేవలం రెస్వెరట్రాల్ ఉందని చెప్పి ఇది ఒక మంచి స్కిన్ కేర్ డ్రింక్ కాదు. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ అ Sun exposure
థియరిటికల్ గా 8 on 10, బట్ ప్రాక్టికల్ కి వచ్చేసరికి మనలో ఎంత మందికి 10 to 30 minutes లార్జ్ బాడీ పార్ట్స్ 2 to 4 weeks సన్ ఎక్స్పోజర్ దొరుకుతుంది? మోస్ట్ ఆఫ్ అస్ కి లేదు, కాబట్టి 3 on 10. సప్లిమెంట్స్ 10 on 10. ఇది కంట్రోల్డ్, మెజర్డ్, మనకి డోస్ తెలుసు, అవుట్కమ్ తెలుసు. సో 10 on 10. స్పెషల్గా డెఫిషియన్సీస్ ఉండే వాళ్ళకి, లిమిటెడ్ సన్ ఎక్స్పోజర్ ఉండే వాళ్ళకి అండ్ ఎల్డర్లీ ఇండివిజువల్స్లో 10 on 10. న్యాచురల్ ఫుడ్స్ 3 on 10. న్యాచురల్ ఫుడ్ సోర్సెస్లో చాలా తక్కువ వైటమిన్ డి దొరుకుతుంది. అండ్ మన ఫుడ్ ద్వారా మనకి వైటమిన్ డి రావాలంటే మనము ఈ ఫుడ్స్ని లార్జ్ క్వాంటిటీస్లో సూపర్ కన్సిస్టెంట్గా తీసుకోవాలి. సో అగైన్ ప్రాక్టికల్గా కుదరదు, కాబట్టి 3 on 10. ఫోర్టిఫైడ్ ఫుడ్స్ 45లో కొంచెం ఎక్కువగా దొరుకుతుంది, బట్ స్టిల్ ఇట్ విల్ నాట్ మీట్ మన డైలీ రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వదు. అగైన్ లార్జ్ క్వాంటిటీస్లో చాలా కన్సిస్టెంట్గా తీసుకోవాలి. ప్రాక్టికల్గా ప్రాబ్లం కాబట్టి 5 on 10. యూవీ ల్యాంప్స్ అగైన్ థియరిటికల్గా 7 on 10. ప్రాక్టికల్గా వచ్చేసరికి కాస్ట్ ఎఫెక్టివ్ కాకపోవచ్చు అండ్ అంతసేపు హ్యాండ్ హెల్డ్ యూవీ డివైజెస్ని పట్టుకోలేము. సో ఎక్స్పోజర్ టైం దొరకదు. ఇవన్నీ కన్సిడర్ చేస్తే 3 on 10. మీ ప్రకారం బెస్ట్ వే టు గెట్ వైటమిన్ డి ఏంటో కమెంట్స్ లో చెప్పండి. 8 ఏళ్ల పిల్లల్లో లేజర్ హెయిర్ రిమూవల్. ఐఎమ్ అ డర్మటాలజిస్ట్ అండ్ ప్యూబర్టీకి ముందు లేజర్ హెయిర్ రిమూవల్ నేను రికమెండ్ చేయను. ఎందుకంటే ఒకటి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, రెండోది అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఇంకా హార్మోన్స్ స్టెబిలైజ్ అయి ఉండవు, కాబట్టి హెయిర్ అనేది మళ్ళీ రీగ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో పిల్లల్లో ప్యూబర్టీ వచ్చాక ఒక 2-3 ఏళ్ళు ఆగితే హార్మోన్స్ అనేది స్టెబిలైజ్ అవుతాయి. అప్పుడు మీరు LHRని సేఫ్ గా ప్లాన్ చేసుకోవచ్చు. కాదు నా పాప చిన్నదైనా సరే బాడీ హెయిర్ గురించి చాలా కాన్షియస్ అవుతుంది, లేదా మెడికల్ కండిషన్స్ లైక్ హిర్సుటిజం లాంటివి ఉన్నాయి అన్నప్పుడు డర్మటాలజిస్ట్ తో డిస్కషన్ చేశాక LHR అనేది చేయొచ్చు. కాకపోతే రీగ్రో ఛాన్సెస్ ఉంటాయని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అయినా 8 ఏళ్ల పిల్లలు బాడీ కాన్షియస్ అవుతున్నారు అంటే మనము ఉండే కరెంట్ సిచ్యువేషన్ లో ఉండే కాన్స్టెంట్ ఎక్స్పోజర్స్, అన్రియలిస్టిక్ బ్యూటీ స్టాండర్డ్స్, బాడీ షేమింగ్ ఎక్కువ అవడం వల్ల చిన్న పిల్లలు కూడాను చాలా చిన్న వయసులో బాడీ కాన్షియస్ అనేది అవుతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఉంటే కనుక మన పిల్లలు వాళ్ళతో కౌన్సిలింగ్ అండ్ మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ రాదర్ దాన్ గెటింగ్ మెడికల్ ప్రొసీజర్స్ డన్. మనందరము కలిసి మన పిల్లల్ని ఇంకా కాన్ఫిడెంట్ అయ్యేలాగా చూసుకుందాము. ఈ టాపిక్ పైన ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఒక స్ట్రే డాగ్ బైట్ వల్ల తన ప్రాణాలని కోల్పోయాడు. సో బ్రిజేష్ సోలంకి ఒక 22 ఛాంపియన్, తన ఫ్యామిలీ తను సఫర్ అవుతూ చనిపోవడం చూడడం తప్ప ఏమీ చేయలేకపోయారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ డిలేయింగ్ ద ట్రీట్మెంట్ టు రేబీస్. సో రేబీస్ ని 100% ప్రివెంట్ చేయగలము టైమ్లీ వ్యాక్సినేషన్ తో, లేదంటే అది 100% ఫేటల్. ఒక్కసారి వైరస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని అటాక్ చేస్తే అది ఇంకా డెత్ సెంటెన్స్ లాగానే. సో సిమ్టమ్స్ లైక్ యాంగ్జైటీ, హైడ్రోఫోబియా, ఏరోఫోబియా, మజిల్ పారాలిసిస్ అండ్ ఈవెన్చువల్లీ డెత్ ని కాజ్ చేస్తుంది. అండ్ దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. ఇది కేవలం డాగ్ బైట్స్ వల్లనే కాదు, ఇన్ఫెక్ట్ అయిన వేరే యానిమల్స్ లైక్ మంకీస్, రాట్స్, క్యాట్స్ వంటి వేరే యానిమల్స్ వల్ల బైట్స్, స్క్రాచెస్ లేదంటే ఓపెన్ వూండ్స్ పైన లిక్ చేసినప్పుడు కూడాను రేబీస్ ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. లైఫ్ సేవింగ్ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ అండ్ ఒకవేళ బైట్ అయితే దాని తర్వాత తీసుకోవాల్సిన వూండ్ కేర్ ని క్లియర్ గా క్యాప్షన్ లో మెన్షన్ చేశాను. సో ప్లీజ్ గివ్ ఇట్ అ గుడ్ రీడ్ అండ్ ఈ వీడియోని వీలైనంత మందితో షేర్ చేయండి టు క్రియేట్ అవేర్నెస్. లాక్ ఆఫ్ విచ్ హ్యాస్ టేకెన్ ద లైఫ్ ఆఫ్ అ స్ట్రాంగ్, యంగ్ అండ్ అ కైండ్ సోల్. టేక్ కేర్. అదేంటంటే ఫేక్ అయితే అక్కడ 100% జరుగుతుందని అయితే నా అభిప్రాయం. అక్కడికి వెళ్ళి నేను 5 days ఉన్నాను. అంటే అక్కడ తయారు చేసే ఆయిల్ ఒక రకంగా ఉంది, బాటిల్స్ వచ్చే ఆయిల్ ఒక రకంగా ఉంది. అందుకే ఇంటర్నెట్ లో కనిపించే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ని కొనేయాలి, వాడాలి, ట్రై చేయాలి అని పెట్టుకోకండి ప్లీజ్. ఒక ఎఫెక్టివ్ ప్రోడక్ట్ బ్రాండ్ మీ ముందుకు తేవాలంటే వాళ్ళకి R&D లోనే చాలా మంత్స్ అండ్ ఇయర్స్ పడుతుంది. బట్ మన ఇండియాలో ఉండే రెగ్యులేషన్స్ ప్రకారం విచ్ ఆర్ నాట్ వెరీ స్ట్రిక్ట్, అన్ఫార్చునేట్ గా ఎవరు పడితే వాళ్ళు ఎటువంటి ప్రోడక్ట్స్ నైనా కన్జ్యూమర్ వరకు చేర్చే కెపాసిటీ వచ్చింది. ప్రొడక్షన్ ఈజీ అయిపోయింది, ప్లస్ సోషల్ మీడియా రీచ్ వల్ల కొన్ని వేల లక్షల కోట్ల మందికి ఒక ప్రోడక్ట్ ని ఎక్స్పోజ్ చేసే అవకాశం దొరికింది. కాబట్టి యాజ్ అ కన్జ్యూమర్ మీరు మీ ఇంటెలిజెన్స్, కామన్ సెన్స్ ని వాడి ఎటువంటి ప్రోడక్ట్స్ ని తీసుకోవాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఈ విషయం మేము అందరం డాక్టర్స్ ఎప్పటి నుంచో చెప్తున్నాము. ఇప్పుడు మీ ఫేవరెట్ కుమారి ఆంటీ గారు కూడా చెప్పారు. సో ప్లీజ్ ఫాలో అవర్ అడ్వైస్. ర్యాండమ్ ప్రోడక్ట్స్ ని దయచేసి వాడద్దు. షేర్ ద వీడియో విత్ ఆల్ యువర్ లవ్డ్ వన్స్ అండ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం పేజ్ ని ఫాలో చేయండి. Acne scars, CO2 laser, TCA cross, MNRF. dark spots, Q-switch laser, chemical peels that contain retinol, salicylic acid, phytic acid. hair fall, GFC or PRP, mesotherapy, red light therapy. baldness, In advanced case of baldness, only hair transplantation works. stretch marks, CO2 laser, carboxy therapy, and just for like a little bit of skin rejuvenation, PRP can also be done. wrinkles, Botox, but if you already have deep set wrinkles, CO2 laser resurfacing and RF pen can help. dry skin, Skin boosters, PDRN, hydrating medifacials. enlarged pores,
RF pen, MNRF, chemical peels. Skin tags and warts, RF cautery, the most simplest way. If you want to spend a little bit more, CO2 laser. dark circles, Chemical peels, Q-switch laser. under eye hollows, Fillers and only fillers in this concern. skin tightening, RF skin tightening, HIFU, double chin, belly fat and unwanted fat in all these areas. You can go with lipolytic injections, liposuction, full sculpting, face contouring. fillers, HIFU. 5 things that can break your collagen down. 5 practices. Okay, not so much as food, but sleep. Okay. Sleep deprivation does break down collagen by upregulating the matrix metalloproteinases, the bad enzymes in our skin. So that's there. The second thing is exposure to sun. That is like the big factor. So that, and also light. Yeah. Even visible light, unfortunately, is becoming implicated. So that's there. The third thing is to have a low sugar diet, because that increases the AG, the advanced glycation end products in the skin. So that's going to be a little bit of a trouble. Over processed food, grilled food, over processed food can also create trouble. And then of course what we call as the internal exposome, like smoking, breaks down collagen very rapidly. So yes, these should be These are the 5 things that can break your collagen down. And 5 things that can up your collagen. 1, foods you've already mentioned. Yep. Any other natural practices that can boost collagen? See, in terms of Scam alert. अरे भाई, आप सब भी सोच रहे होगे ना ये कैसे हो गया, तो चलो आज आपके सामने ही करके दिखाती हूँ. సో ఫైనలీ చాలా మంది రిక్వెస్ట్ చేసిన ట్రెండింగ్ ప్రోడక్ట్ రివ్యూ ఇది. ప్లీజ్ డోంట్ మిస్ దిస్. సో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము దీంట్లో ఉండే వేరియస్ ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేసి ఆ పేస్ట్ ని డిఫరెంట్ స్కిన్ టోన్స్ పైన అప్లై చేశాను టు గెట్ అ ఫేర్ కంపారిజన్. 20 minutes తర్వాత ఇది రిజల్ట్. సో అసలు మ్యాటర్ ఏంటంటే ఇది ఒక గ్లో ప్రోడక్ట్ ఆర్ టాంజిబుల్ ప్రోడక్ట్ అనడం ఆల్మోస్ట్ ఇల్లీగల్. ఎందుకంటే దిస్ ఇస్ నథింగ్ బట్ అ గ్లోరిఫైడ్ బ్లీచ్. ఎస్, ఇందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ అదర్ ఆక్సిడైజర్స్ ఉండడం వల్ల ఇది సేమ్ మన అదర్ బ్లీచ్ ప్రోడక్ట్స్ లాగానే వర్క్ చేస్తుంది. కాకపోతే ఇందులో గ్లూటథయోన్ అండ్ కోజిక్ యాసిడ్ ని కూడా యాడ్ చేశారు. కాకపోతే మనకి తెలుసు కోజిక్ యాసిడ్ అనేది కొన్ని వారాలు నెలలు పడుతుంది పిగ్మెంటేషన్ ని తగ్గడానికి, అంతేగాని అండర్ 20 minutes రిజల్ట్ ని చూపించే ఛాన్సే లేదు. సో ఈ ప్రోడక్ట్ pH కూడా చాలా హైగా ఉండడం వల్ల ఇది స్కిన్ పైన హార్ష్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ మేము ట్రై చేసిన ఒక క్యాండిడేట్ లో ర్యాషెస్ కూడా వచ్చాయి. సో ఇది ఫ్రీక్వెంట్ గా వాడే డీటాన్ ప్రోడక్ట్ అయితే కాదు. మీరు ఎప్పుడన్నా బ్లీచింగ్ ఎఫెక్ట్ కోసం వాడాలంటే వాడచ్చు. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? సో దయచేసి రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి వాళ్ళకి స్కిన్ సేఫ్టీ పైన అవేర్నెస్ పెంచండి. ఆర్ యువర్ ఫేవరెట్ సోప్స్ వర్కింగ్ ఫర్ యూ? లెట్స్ ఫైండ్ అవుట్ విత్ pH టెస్టింగ్. సంతూర్, one of the most requested. Santur, the pH is between 9 and 10, so not skin friendly, I'm sorry. Lux, another very popular soap, Lux, the pH is between 10 borderline 11, so no, it's gonna dry the hell out of your skin. Hamam Pure Neem Oil, Hamam, absolutely not. The pH is between 10 and 11, so definitely gonna dry your skin out. Kadi Natural Rose Water Soap. So Kadi Rose Water Soap, the pH is around 8. So if you have very oily skin, this can be used, but not otherwise. Sebamed Cleansing Bar. And finally, we have Sebamed. The pH is in between 5 and 6, as mentioned, 5.5. So absolutely skin friendly. అంత పెద్ద కోటీశ్వరుడైన అంబానీ కొడుకే హెయిర్ ఫాల్ ని ఆపలేకపోతున్నాడు. బట్టతలకి మీ బ్యాంక్ బ్యాలెన్స్ తో సంబంధం ఉండదండి. ఎందుకంటే బట్టతల ఆర్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అనేది జెనెటిక్స్ అండ్ హార్మోన్స్ తో కూడుకున్న కండిషన్, అండ్ ఇది ఎంటైర్లీ మన హ్యాండ్స్ లో ఉండదు ప్రోగ్రెషన్ అనేది. బట్ మీరు ఒక మంచి డర్మటాలజిస్ట్ ని కలిసి ట్రీట్మెంట్స్ అండ్ మెడికేషన్స్ తీసుకుంటున్నప్పుడు, ఎట్లాగైతే మినాక్సిడిల్, ఫినిస్ట్రైడ్, జిఎఫ్సి, స్టెమ్ సెల్ థెరపీ, ఇటువంటి అన్ని ట్రీట్మెంట్స్ వల్ల ప్రోగ్రెషన్ అనేది మనం కంట్రోల్లో పెట్టచ్చు. అంటే మెడికేషన్స్ వాడినంత కాలం అది ప్రోగ్రెషన్ అనేది కంట్రోల్లో పెట్టచ్చు, అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం రివర్సల్ కూడా చేయొచ్చు, ఎట్లాగైతే మీరు ఫొటోస్లో చూస్తున్నారు. బట్ ఒక్కసారి బట్టతల ఈ లెవెల్కి రీచ్ అయిపోయాక మెడికేషన్స్ పనిచేయవు. ఓన్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రొసీజర్ హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి బ్యాంక్ బ్యాలెన్స్తో పాటు వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంట్రెస్ట్. సో బ్యూటీ ఎన్హాన్స్మెంట్ ట్రీట్మెంట్స్ అనేది మనకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటే రిజల్ట్స్తో మనం హ్యాపీగా ఉంటాం తప్ప సొసైటీ ప్రెషర్స్ వల్ల ఎప్పుడూ చేసుకోకూడదు. సో ఈ టాపిక్ పైన మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియోని షేర్ చేసి పేజ్ని ప్లీజ్ ఫాలో చేయండి. Chops out.
We always a blackout. Let me explain. So chia seeds అంటే సూపర్ ఫుడ్స్, బట్ డ్రై చియా సీడ్స్ అంటే డేంజర్. ఎందుకంటే చియా సీడ్స్ అనేది దాని వెయిట్ కంటే 10 to 12 టైమ్స్ ఎక్కువగా వాటర్ ని అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది. అందుకే అది మనం సోక్ చేసినప్పుడు ఒక జెల్ లైక్ టెక్స్చర్ గా మారుతుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. కాకపోతే డ్రై చియా సీడ్స్ ని కన్జ్యూమ్ చేసినప్పుడు అది థ్రోట్ లో కానీ డైజెస్టివ్ ట్రాక్ లో కానీ స్వెల్అప్ అయిపోవడం వల్ల బ్లాకింగ్ అండ్ చోకింగ్ లాంటి కాంప్లికేషన్స్ ని మనం ఫేస్ చేయొచ్చు. సో సొల్యూషన్ ఏంటి? చియా సీడ్స్ ని కన్జ్యూమ్ చేయడం ఆపడం అయితే కాదు. ఎందుకంటే చియా సీడ్స్ లో మనకి మంచి ఫైబర్, ఒమేగా 3 అండ్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. సో దాన్ని కరెక్ట్ వేలో కన్జ్యూమ్ చేయాలి. ఎలా అంటారా? దాన్ని ఓవర్ నైట్ లేదంటే అట్లీస్ట్ 30 minutes బిఫోర్ కన్సంప్షన్ సోక్ చేయాలి. ఒక 1 tablespoon ఆఫ్ చియా సీడ్స్ కి ½ cup ఆఫ్ వాటర్ లో కనీసం సోక్ చేయాలి. దీన్ని మీరు డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేయొచ్చు, లేదంటే స్మూతీస్ లో యాడ్ చేయొచ్చు, ఓవర్ నైట్ సోక్ ఓట్స్ రూపంలో కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ ట్రస్ట్ మీ, ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ. ఇవి మాత్రమే కాకుండా ఒకటేసారి ఎక్కువగా కన్జ్యూమ్ చేయకండి. చియా సీడ్స్ కన్జ్యూమ్ చేశాక కొంచెం వాటర్ అనేది తాగాలి. సో మీ ఫేవరెట్ చియా సీడ్ రెసిపీ ఏంటో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. బియర్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కంప్లీట్లీ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రొసీజర్. కాకపోతే అది కరెక్ట్ గా చేసుకోకపోతే రిజల్ట్స్ ఇలా కూడా ఉండొచ్చు. जिंदगी में अब कुछ नहीं बचा है गाइस, देख सकते हो आप लोग. मेरा बियर ट्रांसप्लांट फेल हो गया and unfortunately it's irreversible. So 23-year-old Aryan case లో జరిగిన 3 important mistakes. Number 1, ఇంప్లాంట్ చేసిన డైరెక్షన్ కరెక్ట్ కాదు. న్యాచురల్ హెయిర్ గ్రోత్ డైరెక్షన్ లో లేదు. సో బియర్డ్ ని గ్రో చేస్తున్నప్పుడు అది పాయింట్ అవుట్ అయిపోయి అన్టైమ్డ్ లుక్ ఇస్తుంది. Number 2, చాలా తక్కువ డెన్సిటీని ఇంప్లాంట్ చేయడం వల్ల ప్యాచీ బియర్డ్ గ్రోత్ ఉంది అండ్ బియర్డ్ లైన్ కూడా చాలా స్ట్రైట్ గా పెట్టారు కాబట్టి న్యాచురల్ లుక్ లేదు. Number 3, కాబుల్ స్టోన్ అపియరెన్స్. కరెక్ట్ టెక్నిక్ లో ఇంప్లాంట్ చేయనప్పుడు రఫ్ బంపీ టెక్స్చర్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఎటువంటి కరెక్ట్ మెజర్స్ ఆర్యన్ తీసుకోగలడు? తన ఆప్షన్స్ ఏంటి? రెండోది, ఒకవేళ మీరు బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుందాం అనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అండ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండాలి? ఇవన్నీ క్యాప్షన్ లో పెట్టాను, దయచేసి చదవండి. బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రొసీజర్. రిజల్ట్స్ ని మీరు దాచుకోలేరు, రివర్స్ చేయలేరు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ దగ్గర మాత్రం రిస్క్ తీసుకోకండి. ఏ క్లినిక్ లో చీప్ ఆఫర్స్ ఉన్నాయని చూడడం మానేసి ఏ సర్జన్ ప్రాపర్ స్కిల్డ్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలరో చూడండి. సో వీలైనంత మందితో ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అండ్ యూ టేక్ కేర్. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సటైల్, బ్యాలెన్స్డ్ అండ్ సైలెంట్ గా ఎఫెక్టివ్ నియాసినమైడ్. ముంబై ఇండియన్స్ పవర్ఫుల్, ట్రాన్స్ఫర్మేటివ్ కానీ కొంచెం స్ట్రాటజీ ఉండాలి. సో రెటినాల్. కోల్కతా నైట్ రైడర్స్ బ్రైట్ బట్ ఒకేషనలీ అన్స్టేబుల్ గా ఉంటుంది. వైటమిన్ సి. రాజస్థాన్ రాయల్స్ ఇది ట్రెడిషనల్ అండ్ న్యాచురలీ స్ట్రాంగ్. టర్మరిక్. గుజరాత్ టైటన్స్ ఇది ఇంకా కొత్త టీమ్, సో న్యూవర్ ఇంగ్రీడియంట్ బట్ ప్రామిసింగ్. గ్లాబ్రిడిన్. లక్నో సూపర్ జైన్ ఇది ఒక స్టడీ టీమ్, సూతింగ్ అండ్ ప్రామిసింగ్. సో సీకా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్లాషీ, బోల్డ్, అగ్రెసివ్ బట్ కొంచెం బ్యాలెన్స్ ఇంపార్టెంట్. సో ఎక్స్ఫోలియన్స్, స్పెషల్ గా సాలిసిలిక్ యాసిడ్. ఢిల్లీ క్యాపిటల్స్ మోర్ అడాప్టబుల్, కామింగ్, రెసిలియంట్. అలోవెరా. పంజాబ్ కింగ్స్ వెరీ ఇంటెన్స్, పెట్టుకున్నప్పుడు చాలా పవర్ఫుల్, కాకపోతే అవుట్కమ్ అన్ప్రెడిక్టబుల్ గా ఉండొచ్చు. హైడ్రోక్వినోన్. చెన్నై సూపర్ కింగ్స్ సపోర్టివ్, ప్రొటెక్టివ్, రెసిలియంట్. సెరమైడ్స్. సో మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఏంటో కమెంట్స్ లో పెట్టండి. సో డాక్టర్, మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఏంటి? ఆఫ్ కోర్స్ ఫ్లాక్స్ సీడ్ మాస్క్. కొంచెం ఓవర్ రేటెడ్. స్కిన్ కి అయితే బిట్వీన్ 2 and 3, హెయిర్ కి 5. నీమ్ హెయిర్ మాస్క్. 9, డాండ్రఫ్ ని కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఫెనుగ్రీక్ హెయిర్ మాస్క్. మంచి కండిషనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో 7. ఆనియన్ జ్యూస్ ఫర్ హెయిర్ గ్రోత్. 5. బనానా హెయిర్ మాస్క్. అసలు జుట్టు నుంచి రాదు ఎంత పీకినా కూడాను. సో 0. బట్ మీరు కర్డ్, హనీ అండ్ ఎగ్ వైట్స్ తో కంబైన్ చేస్తే కొంచెం కండిషనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, బట్ బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో 5. రోజ్మెరీ ఆయిల్. 9, కన్సిస్టెంట్ గా క్యారియర్ ఆయిల్ తో వాడినప్పుడు. కర్రీ లీవ్స్. 8, రీసెర్చ్ ప్రకారము ఇది గ్రే హెయిర్ పైన కూడా పనిచేస్తుంది, కాకపోతే చాలా కన్సిస్టెంట్ గా వాడాలి. దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు లేదా అప్లై కూడా చేయొచ్చు. ఆయిల్స్ తో అండ్ హైబిస్కస్ తో కంబైన్ చేస్తే దీని ఎఫెక్టివ్నెస్ కొంచెం పెరుగుతుంది. షికాకాయ్ ఫర్ హెయిర్ వాష్. 10. అలోవెరా హెయిర్ మాస్క్. 9, ఇది ఇచ్చి స్కాల్ప్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీన్ని నీమ్ తో కలిపి వాడినా సరే డాండ్రఫ్ ప్లస్ ఇచ్ అనేది కంట్రోల్ అవుతుంది. కాకపోతే సైనసైటిస్ లేదా కోల్డ్ మీకు ఎక్కువగా ఉంటే దీన్ని లాంగ్ టైం స్కాల్ప్ అయినా వదిలేదు. ఒక 45 minutes to 1 hour అప్లై చేసి హెయిర్ వాష్ చేయాలి. డియో షాంపూ. దేవుడా, అసలు కండిషనింగ్ ఎఫెక్ట్ ఇవ్వదు, బాత్రూమ్ రూమ్ అంతా కంపు కొడుతుంది. సో
నీ హెయిర్ ఫాల్ కి మినాక్సిడిల్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి. దీనికి ఆన్సర్ మనం డాక్టర్ అడిగే తెలుసుకుందాం. సరే, మినాక్సిడిల్ గురించి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మంది అడుగుతారు. సో మినాక్సిడిల్ లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి, ఫ్యాక్టా మిత్తా? నేను మీ డర్మటాలజిస్ట్, ఐ టెల్ యూ, బట్ ఈ రీల్ ని ఫస్ట్ సేవ్ చేసుకోండి ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్. అసలు ఫస్ట్ మినాక్సిడిల్ ఎందుకు? సో మినాక్సిడిల్ అనేది ఒక సేఫ్ అండ్ ఎఫెక్టివ్ డ్రగ్ వితౌట్ విచ్ బట్టతలని ట్రీట్ చేయడం చాలా కష్టం. సో ఈ మినాక్సిడిల్ హెయిర్ ఫాలికల్స్ కి బ్లడ్ ఫ్లో ని పెంచడంతో పాటు హెయిర్ ఫాలికల్స్ ఒక గ్రోత్ ఫేస్ ని ప్రొలాంగ్ చేస్తుంది. దానివల్ల హెయిర్ రీగ్రోత్ కి తోడ్పడుతుంది. సో బట్టతల అనేది టెంపరీ కాజెస్ వల్ల అవ్వట్లేదు, అది జెనెటిక్స్ అండ్ హార్మోనల్ రీజన్స్ వల్ల అవుతుంది. అండ్ ఈ హార్మోన్స్ ఎప్పటిదాకా మీ హెయిర్ ని అటాక్ చేస్తాయో అప్పటిదాకా మినాక్సిడిల్ ఖచ్చితంగా వాడాలి. సో మినాక్సిడిల్ వాడడం మొదలు పెట్టాక ఒక 3 to 4 months పడుతుంది మీకు దాని రిజల్ట్ చూడడానికి. ఒకవేళ మీరు మినాక్సిడిల్ సడన్ గా ఆపేశారా, 3 to 4 months లో మళ్ళీ మీరు బ్యాక్ టు స్క్వేర్ 1 కి వెళ్ళిపోతారు. సో మినాక్సిడిల్ యూజేజ్ నుంచి బెస్ట్ అవుట్కమ్ రావాలంటే దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మీ డర్మటాలజిస్ట్ ని కలిస్తే మీకు చెప్తారు. అప్పటిదాకా సేఫ్ మినాక్సిడిల్ ప్రాక్టీసెస్ తెలుసుకోవాలి అనుకుంటే మినాక్సిడిల్ కమెంట్ సెక్షన్ లో పెట్టండి, ఐ విల్ సెండ్ యు అ గైడ్. అది మ్యాటర్. సో ఇన్ఫర్మేషన్ నీకు పోతుంది, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయి, ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ ఎన్సైక్లోపీడియా. బై. టీన్స్ లో చూస్తున్నా సరే, 20 years old చూస్తున్నా సరే, టుడే వాట్ ఈస్ సంథింగ్ దట్ ఐ షుడ్ స్టార్ట్ ఫర్ మై వెల్ బీయింగ్, ఫర్ మై ఫ్యూచర్? So fitness అనేది మీరు అన్నట్టు it has to start at the earliest. Since you're working on your body, your own understanding is a must. And what I'm understanding and learning in 40s is definitely become enhanced and fine-tuned. Why should women focus on strength training? Strength training is great, but a wrong trainer can ruin it for you. Strength training becomes your foundation upon which you can build anything else. No other form of training can give you the rate of metabolism that strength training can give you. Men age more linearly, but for women, it's like sudden jumping off the cliff. Men don't use as much bone density and bone marrow like how women lose. But in fact, women are a little more blessed than men when it comes to lower body strength, because our lower body is more stronger because birthing we are made like that. What is the obsession lately, especially in celeb circles? Biohacking. We've been talking about it a lot, but by the time it comes to India, it has to be like really, well read, and you need the right person and right people to do it. Is childhood obesity increasing? What are your thoughts on childhood obesity? Yes. So now we have a new subject, childhood obesity. It was never there earlier. You rightly said, it is again the environment. Environment is created by whom? By the rest of the family members, because the child is oblivious to anything. It's just come. So now when you have that kind of an environment and the attitude, you see the mindset is very important, particularly of the parents. So if they feel, oh, one is okay, you start with one and you never know when it becomes 100. That is where, and the child wouldn't know what is right or wrong. For the child, what is tasty is all that matters. Absolutely. At this age also it matters to us, then why not for a child? Right? Who doesn't know the repercussions of Absolutely. it? Yeah. So other than genetic, I think it is the home environment, the people in that environment which really matter. టాప్ రీజన్స్ ఫర్ PCOS అంటే ఏం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అమ్మ సెడెంటరీ లైఫ్ స్టైల్, దాని తర్వాత డైట్, స్లీప్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఫర్టిలిటీ రేట్ 2.2 ఉన్నప్పుడు దట్ వుడ్ బి అన్ ఐడియల్ ఫర్టిలిటీ రేట్. ఆ పర్టిక్యులర్ ఫర్టిలిటీ రేట్ 1.2 కంటే తక్కువ అయిందనుకోండి, ఆ పర్టిక్యులర్ ఎథనిక్ పాపులేషన్ ని మనం మెయింటైన్ చేయలేము. దీస్ ఆర్ ద పాపులేషన్ డైనమిక్స్. I'm within the age bracket that you mentioned, but still I'm finding it difficult to conceive. Yes. What are the other factors? Tense mind, tense tube, tense uterus, so they're unable to conceive. ఒకటి గ్లోబల్ వార్మింగ్ అంటే ఈ హీట్ ఎక్కువైపోయినందుకు ఏమైతున్నదంటే స్పర్మ్ కౌంట్ బాగా తగ్గిపోతుంది. వెరీ ఫ్యూ పీపుల్ వి సీ విదిన్ 40 million, 60 million ఉంటే మేము లిటరలీ జంప్ చేస్తాం. మీకు చెప్పండి బాబు, మీరు మీ లైఫ్ స్టైల్ ఏం చేస్తున్నారు, మీరు ఏం తింటున్నారు, మీరు ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీరు ఏం థింక్ చేస్తున్నారు? ఎగ్ ఫ్రీజింగ్ కి అసలు నేను ఎప్పుడు ఆలోచించాలి? హౌ డు ఐ గో అబౌట్ ఇట్? మీరు అన్నట్టు ఇట్స్ నాట్ ఫేర్ ఎనఫ్. టైం అయిపోతుంది, అందుకే నువ్వు తొందరగా పెళ్లి చేసుకో అండ్ రైట్ పర్సన్ దొరకడం. సో అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు బెటర్ దట్ దే గో ఫర్ ఎగ్ ఫ్రీజింగ్.
ఆయిలింగ్ చేస్తే డాండ్రఫ్ ట్రీట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఆయిల్ ఎక్కువసేపు స్కాల్ప్ పైన వదిలేస్తే ఫంగై ఆయిల్ పైన ఫీడ్ అయి డాండ్రఫ్ వర్సన్ అవుతుంది. సో ఎక్కువ ఆయిల్ చేయకండి. డాండ్రఫ్ ని కంప్లీట్ గా ట్రీట్ చేయొచ్చు. డాండ్రఫ్ అనేది ఒక డిసీజ్ కాదు క్యూర్ చేయడానికి, అదొక కండిషన్. కన్సిస్టెంట్ కేర్ ఇవ్వడం వల్ల దాన్ని కంట్రోల్లో డాండ్రఫ్ ఒక్కరి నుంచి ఒక్కరికి స్ప్రెడ్ అవుతుంది. డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. ఇది కూడా మిత్తే, ఎందుకంటే డాండ్రఫ్ వల్ల ఇరిటేషన్, ఇచ్చింగ్ అవన్నీ వచ్చి హెయిర్ బ్రేకేజ్ అవ్వచ్చు, కానీ డైరెక్ట్ గా హెయిర్ ఫాల్ అయితే డాండ్రఫ్ షాంపూని యూస్ చేస్తే హెయిర్ డ్రైగా రఫ్ గా అవుతుంది. అందుకే షాంపూయింగ్ అనేది ఓన్లీ స్కాల్ప్ పైన పెట్టుకోవాలి అండ్ లెంత్ ఆఫ్ ద హెయిర్ కి కండిషనర్ ఖచ్చితంగా యూస్ చేయాలి. డాండ్రఫ్ ఫ్లేక్ ని తీసేస్తే డాండ్రఫ్ తగ్గుతుంది. యాంటీ డాండ్రఫ్ షాంపూ ప్రతి వాష్ కి యూస్ చేయొచ్చు. షాంపూ సైక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఎక్కువ వాడితే స్కాల్ప్ అనేది ఇంకా సెన్సిటివ్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది అండ్ కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో వాడకపోతే డాండ్రఫ్ తగ్గదు. సో షాంపూ సైక్లింగ్ చాలా ఇంపార్టెంట్. హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్ యూస్ చేస్తే డాండ్రఫ్ వస్తుంది. స్కాల్ప్ బిల్డప్ ఎక్కువ అవుతుంది, కానీ డాండ్రఫ్ ని డైరెక్ట్ గా కాస్ట్ చేయలేదు. కొన్నిసార్లు ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అయితే మేబీ డాండ్రఫ్ ని ట్రిగర్ చేయొచ్చేమో, బట్ బై అండ్ లార్జ్ ఇట్ ఈస్ స్కాల్ప్ బిల్డప్. కండిషనర్ యూస్ చేస్తే డాండ్రఫ్ వస్తుంది. ఇది కూడా మళ్ళీ స్కాల్ప్ బిల్డప్ కాస్ట్ చేస్తుంది, బట్ నాట్. డాండ్రఫ్ వింటర్ సీజన్ లో మాత్రమే వస్తుంది. Skin friendly fabrics like cotton, linen, which do not offer, I think these have the least UPF rating, right? Correct. If I'm not wrong, I think around 4 or 5 is their UPF rating. Yeah, it is designed, engineered for this particular purpose. So UPF 50 is the highest rating which you can get, right? Like as per the American standard, UPF 50 is the highest. It says 50 plus, but I think 50 is plus. the yeah, it is the standard, it right? is the Like standard, it depends on Japanese standard is there, American Yes. standard is there. So 50 is the highest, then you have 30 which is good, then you have 20, 15 as such. So here the thing is like you need the best protection, right? You need the best, whatever is the highest. So we say UPF 50 plus, which blocks 98% of UVA, UVB rays. So UPF 15, my understanding is it blocks 1/50th of the exposure, right? Yeah. If you consider the part and everything. Yeah. So actually the thing is that is achieved by a combination of the yarn which you are using and the fabric treatment, right? So the specially treated fabrics products are out there which won't last. The UPF 50 won't last forever. It can be limited to 10-15 washes. ఈ ఫెనిస్ట్రైడ్ వాడితే ఇలా అవుతామని ఎప్పటి చెప్పినా నమ్మకండి. అసలు ఫెనిస్ట్రైడ్ వర్క్ ఏంటో, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో కూడా మన డాక్టర్ చెప్తారు. వీడియో చివరి వరకు చూడండి. సో ఫినిస్ట్రైడ్ అనేది ఒక US FDA అప్రూవ్డ్ డ్రగ్ బట్టతల్ని ట్రీట్ చేయడానికి. సో FDA అప్రూవ్డ్ అంటే ఆ డ్రగ్ ఒక బెనిఫిట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కేర్ఫుల్ గా ఎవాల్యుయేట్ చేసి ఈ కండిషన్ కి ఈ డ్రగ్ సేఫ్ గా వాడచ్చు అని ముద్ర వేసినట్టు. మరి ఇరెక్టైల్ డిస్ఫంక్షన్, లాస్ ఆఫ్ లిబిడో, ఇటువంటి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వింటున్నాము ఏంటి అంటారా? మీరు వాడే ప్రతి డ్రగ్ కనుక మీరు లుక్అప్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఖచ్చితంగా మెన్షన్ అయి ఉంటాయి. కాకపోతే ఆ డ్రగ్ ని మీరు ఎంత డోస్ లో తీసుకొని ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అబ్జర్వ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. సో ఎన్నో ఏళ్ల రిసర్చ్ ప్రకారం ఓన్లీ అప్ టు 2 to 4% ఇండివిజువల్స్ లో ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ని నోట్ చేశారు. అండ్ మేము ఇన్ని ఏళ్లగా ఎన్నో వేల మందికి ఫినిస్ట్రైడ్, ఇంక్లూడింగ్ మై ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫినిస్ట్రైడ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీ హావ్ నాట్ నోటిస్డ్ ఎనీ సిగ్నిఫికెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ పేషెంట్స్. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని టెంపరరీ అండ్ ట్రాన్సియంట్, అంటే మీరు మెడిసిన్ వాడడం మానేశాక మీ యాక్టివిటీస్ అన్ని పూర్వ వైభవానికి రెస్టోర్ అవుతాయి. సో అనవసరంగా భయపడకండి, అలానే ఫినిస్ట్రైడ్ పిప్పర్మెంట్ లాగా మింగకండి. మీరు మీ డర్మాట్ ని కలిస్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇస్తారు. అర్థమైంది కదా, అది మ్యాటర్. సో ఇన్ఫర్మేషన్ నీకు పోతుంది, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. మర్చిపోకుండా తెలుగు డర్మాట్ ని కూడా ఫాలో అవ్వండి. డూ ఫాలో మెన్సైక్లోపీడియా. బాయ్. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవరే కాదు ఎనీ రిఫైన్డ్ ఆయిల్ కి పెద్ద 0. బటర్ 6. టేస్టీ, మీడియం హీట్ లో కూడా స్టేబుల్ ఉంటుంది, కాకపోతే తొందరగా బర్న్ అవ్వచ్చు. సో స్పీడ్ కుకింగ్ కి గుడ్. ఘీ 9. టేస్టీ, హెల్దీ, కాకపోతే మోడరేషన్ లో వాడాలి. సో తడ్కాస్ కి కానీ ఫిష్ ని ఫ్రై చేయడానికి కానీ యూజ్ చేయొచ్చు. మస్టర్డ్ ఆయిల్ 8. రిచ్ ఇన్ ఒమేగా 3s, హై హీట్ లో కూడా స్టేబుల్ గా ఉంటుంది, కాకపోతే కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ మోడరేషన్ లో యూజ్ చేయాలి. హోల్ ప్రెస్ సెసమే ఆయిల్ 8. రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, అన్ని ఇండియన్ కుకింగ్ స్టైల్స్ కి సూట్ అవుతుంది. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ 0. చాలా లో స్మోక్ పాయింట్. బెస్ట్ ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ ని కన్జ్యూమ్ చేయడం. అవకాడో ఆయిల్ 10. మంచి హెల్దీ ఫ్యాట్స్, స్టేబుల్ అన్ని టెంపరేచర్స్ లో అండ్ అన్ని ఫార్మ్స్ ఆఫ్ కుకింగ్ కి సూట్ అవుతుంది, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. కోల్డ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్ బిట్వీన్ 8 and 9. రిచ్ ఇన్ బ్యాలెన్స్డ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్ని ఫార్మ్స్ ఆఫ్ కుకింగ్ కి సూట్ అవుతుంది అండ్ హై టెంపరేచర్స్ లో కూడా స్టేబుల్ ఉంటుంది, కాకపోతే అలర్జీస్ ఉంటే జాగ్రత్త. వర్జిన్ కోకోనట్ ఆయిల్ హై ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్స్, స్టేబుల్ ఈవెన్ ఎట్ హై టెంపరేచర్స్, అన్ని కుకింగ్ స్టైల్స్ కి సూట్ అవుతుంది, స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. సో 8. ఓ సారీ, నువ్వు కేరళ నుంచి కదా. 10. సూపర్. 10. ఎక్స్ట్రా వర్జిన్ ఒలివ్ ఆయిల్
10 సాలెడ్స్ పైన స్ప్రింకిల్ చేసుకోవడానికి లేదంటే లో టు మీడియం హీట్ కుకింగ్ కి సూట్ అవుతుంది. డీప్ ఫ్రైయింగ్ అవాయిడ్ చేయాలి. పామ్ ఆయిల్ అసలు లిస్ట్ లో ఎందుకు పెట్టావు? A medical hair growth camp in Sangrur, Punjab turned into a medical emergency, leaving 65 people hospitalized with severe eye irritation. ఏదో తలపైన ఒక్కసారి రుద్దేసినంత మాత్రాన జుట్టు పెరిగిపోతుంది అంటే అసలు బట్టతల సమస్య అనేది ప్రపంచంలోనే ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి థిక్ ఫుల్ డెన్స్ హెయిర్ అనేది కావాలి అండ్ దానికోసం ఏమన్నా చేస్తారు కదా. సో అందుకనే కొన్ని సోషల్ మీడియా ప్రమోషన్స్ వల్ల ఇటువంటి స్కామ్స్ కి గురి అయ్యి కొన్ని వేల మంది లైన్ లో నిల్చుంటున్నారు వీళ్ళ చేత ఏదో రుద్దించుకోవడానికి. దీనికి అసలు సైంటిఫిక్ డేటా లేదు, సేఫ్టీ రెగ్యులేషన్స్ ఏమీ ఉండదు. కాబట్టి మీరు జుట్టు రీగ్రోత్ మర్చిపోండి. ఇంకా పొటెన్షియల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎలాగైతే మీరు ఈ వీడియోలో చూసినట్టు కళ్ళు ఇరిటేట్ అవుతున్నాయి, కళ్ళు ఓపెన్ కూడా చేయలేకపోతున్నారు. మరికొన్ని వీడియోస్ లో నేను చూసినట్లు స్కాల్ప్ పైన పర్మనెంట్ స్కారింగ్ అనేది కూడా కాజ్ అయ్యింది. సో బట్టతల కానీ జుట్టు రాలడం కానీ ట్రీట్ చేయాలి అంటే దానికి మెడికల్ లైన్ లో వెళ్ళాలి. అసలు ఎందుకు జుట్టు రాలుతుంది అనేది మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి, లేకపోతే మీరు ఏం చేసినా వేస్ట్. దాంతో పాటు కొన్ని సైంటిఫిక్లీ ప్రూవెన్ ఇంగ్రీడియంట్స్ ఎట్లాగైతే మినాక్సిడిల్, రిడెన్సిల్, ప్రొకాపిల్, కొన్ని ట్రీట్మెంట్స్ లైక్ జిఎఫ్సి, దాంతో పాటు మీ డైట్ లో ఏదైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉందా, మీ నిద్ర సరిగ్గా లేదా, మీకు ఎక్కువ స్ట్రెస్ ఉందా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని చూసి మనం కరెక్ట్ గా ట్రీట్ చేసినప్పుడు మీ హెయిర్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏదో రుద్దేస్తే మాత్రం హెయిర్ అయితే పెరగదు. సో ఈ రీల్ని మీకు తెలిసిన వాళ్ళందరితో షేర్ చేయండి సో దట్ ఇటువంటి స్కామ్స్ నుంచి వాళ్ళని సేవ్ చేయొచ్చు. నేను ఈ మిత్ ని బస్ చేసినప్పుడు పిల్లలకి గుండు కొట్టడం వల్ల జుట్టు థిక్గా పెరుగుతుంది. అబ్బో ఇలా చాలా మంది ట్రిగర్ అయిపోయారు. సో ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. యాజ్ అ ప్రాక్టీసింగ్ డర్మటాలజిస్ట్ సైన్స్ బ్యాక్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తాను సో దట్ యు గెట్ యువర్ ఫ్యాక్ట్స్ స్ట్రైట్. సో షేవ్ చేసినప్పుడు హెయిర్ అనేది స్కిన్ సర్ఫేస్ మీద నుంచి కట్ ఆఫ్ చేస్తాము. సో అది గ్రో అయినప్పుడు ఇంకా థిక్ గా వస్తుంది తప్ప రూట్స్ ఎక్కడ నుంచి యాక్చువల్ గా హెయిర్ అయితే గ్రోత్ అవుతుందో దానిపైన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో మీరు మీ బేబీస్ హెడ్ ని షేవ్ చేసినా చేయకపోయినా అడల్ట్ ప్యాటర్న్ హెయిర్ గ్రోత్ ఏదైతే ఉంటుందో అది బేబీస్ ఒక 2 to 5 years ఏజ్ ఉన్నప్పుడు అండ్ దాని తర్వాత ఓవర్ ద నెక్స్ట్ few years స్ట్రాంగ్ గా డెవలప్ అవుతూ ఉంటుంది అండర్ ద హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, వెస్టర్న్ కంట్రీస్ లో ఇలా గుండు కొట్టించే కల్చర్ లేని వాళ్ళకి కూడాను జెనెటిక్ స్ట్రాంగ్ గా ఉంటే ఆ కిడ్స్ కి అరౌండ్ 5 to 6 years ఆఫ్ ఏజ్ వచ్చేటప్పటికి మంచి హెయిర్ అనేది డెవలప్ అయిపోతుంది. అండ్ ఇండియాలో మీరుండి 100 సార్లు గుండు కొట్టించినా కూడాను మీకు జెనెటిక్స్ అండ్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బట్టతల అనేది వస్తూ ఉంటే షేవింగ్ దాన్ని ఏ రకంగా కూడాను ఆపదు. సో మంచి హెయిర్ అనేది జెనెటిక్స్ ప్లస్ మీ లైఫ్ స్టైల్ అండ్ కేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ బ్లేడ్స్ మీద కాదు. సో షేవింగ్ అనేది మన సెంటిమెంట్స్, కల్చర్ వీటి వల్ల చేపించుకోవడం వల్ల ఎటువంటి నష్టం అయితే లేదు, కానీ దీని వల్ల హెయిర్ అనేది మిరక్యులస్ గా గ్రోత్ అయిపోతుంది అనే అపోహలో మాత్రం ఉండకండి. ఇంత చెప్పినా కూడా లేదు కాదు కూడదు అంటారా? ఇలా ఉండే వాళ్ళు ఇలా అవుదాం అనుకుంటున్నారా? దానికి ఒక ఆన్సర్, ఐవీ గ్లూటథయోన్. ఇటువంటి వీడియోస్ని చూసినప్పుడు నేను ఇంతకుముందు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఐవీ గ్లూటథయోన్ అనేది ఒక మ్యాజికల్ ఫెయిర్నెస్ ట్రీట్మెంట్ కాదు అని. బట్ మరి సెలబ్రిటీస్ ఇలా నుంచి ఇలా ఎలా మారారు అంటే ఎన్నో ఇయర్స్గా వాళ్ళు కన్సిస్టెంట్గా ఫాలో అయ్యే ఒక హోలిస్టిక్ అప్రోచ్, అంటే రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్, వేరియస్ కైండ్స్ ఆఫ్ స్కిన్ ట్రీట్మెంట్స్, డైట్, ఎక్సర్సైజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీటన్నిటికంటే ఇంతకుముందు కెమెరా, లైటింగ్, ఎడిటింగ్, ఇప్పుడు మనకు ఉండే కెమెరా క్వాలిటీ, ఎడిటింగ్ అండ్ ఫోటోషాప్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మేము సెలబ్రిటీస్తో పర్సనల్గా వర్క్ చేస్తాము. వాళ్ళ స్కిన్ రియల్గా ఎట్లుంటుంది, రీల్లో ఎట్లుంటుంది అండ్ కంప్లీట్గా ఎడిట్ అయ్యి ఫోటోషాప్ అయిపోయిన తర్వాత ఎట్లుంటుంది, వీ నో ఇట్ అండ్ దిస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో మీరు అనవసరంగా ఒక ఎడిటెడ్ ఫోటోని చూసి నా స్కిన్ అలా అవ్వాలి అని అనవసరంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. హ్యావ్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ మీరు ఐవీ గ్లూటథయోన్ పైన అన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టినప్పుడు మీకు మిగిలేది ఫెయిర్నెస్ కాదు, డిసప్పాయింట్మెంట్. సో ప్లీజ్ దయచేసి ఈ వీడియోని వీలైనంత మందితో షేర్ చేసి సేవ్ దెమ్ ఫ్రమ్ హ్యావింగ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. మీకు స్కిన్, హెయిర్ అండ్ వెల్నెస్ పైన ఇటువంటి రియల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే పేజ్ ని ఫాలో చేయండి. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తారో వీళ్ళకి కాజలే చెప్పినట్టు నేను ఐవీ గ్లూటథయోన్ తీసుకున్నాను. బనానా పీల్ రబ్ స్కిన్ ఫర్మ్నెస్ కి మధ్య చాలా ప్రొపగేట్ చేస్తున్నారు, బట్ ఇట్స్ ఓన్లీ 5, క్లినికల్ ఎవిడెన్స్ లేదు. ముల్తానీ మిట్టి 9, మీకు ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ ఉంటే. ఎగ్ వైట్ మాస్క్ 7, స్కిన్ ఫర్మ్నెస్ అండ్ పోర్ టైట్నెస్ కోసం. హనీ అండ్ టర్మరిక్ 4, యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కాకపోతే ఇంగ్రీడియంట్స్ ప్యూర్గా లేనప్పుడు స్కిన్ సెన్సిటివిటీస్ చాలా ఎక్కువ అవుతాయి. అలోవెరా 10, స్కిన్ కామ్ అండ్ సూత్నింగ్ ఎఫెక్ట్కి. యోగర్ట్ మాస్క్ 4, మైల్డ్ ఎక్స్ఫోలియేషన్కి వాడతారు, కాకపోతే హైలీ కొమెడోజెనిక్ అంటే పోర్స్ని క్లాక్ చేసి పింపుల్స్ని కాజ్ చేస్తుంది. కాఫీ స్క్రబ్ చాలా ఫైన్ గ్రౌండ్ అయి ఉంటే 7, ఫర్ ఎక్స్ఫోలియేషన్. హార్ష్ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయండి. టొమాటో ఫేస్ మాస్క్ ట్యాన్ అండ్ బ్రైట్నెస్ కోసం అయితే 6. బేసిన్ మాస్క్ 5, కామన్గా యూజ్ చేసేదే, కాకపోతే చాలా మందిలో స్కిన్ డ్రై అయిపోతుంది అండ్ ఈ టైప్ ఆఫ్ ర్యాషెస్ కూడా కాజ్ చేస్తుంది. రైస్ ఫ్లోర్ మాస్క్
యాంటీ ఏజింగ్ పర్పసెస్ కి 8. పొటాటో జ్యూస్ మాస్క్. ట్యాన్ అండ్ బ్రైట్నింగ్ కోసం 5. పపాయా మాస్క్. ఇది కూడా ట్యాన్ రిమూవల్ అండ్ బ్రైట్నెస్ కి వాడతారు 8. రోజ్ వాటర్ అండ్ శాండల్వుడ్ 9. ఇది స్కిన్ బ్రైట్నింగ్ కి అండ్ కామ్ అండ్ సూతింగ్ ఎఫెక్ట్స్ కి. మయోనీస్ 0. చాలా మంది హైడ్రేషన్ కోసం వాడతారు, బట్ ఇట్స్ హైలీ కొమెడోజెనిక్, అంటే పోర్స్ ని క్లాక్ చేసి పింపుల్స్ కాజ్ చేస్తుంది. మెన్స్ట్రువల్ బ్లడ్. అసలు ఈ ట్రెండ్ ని ఎవరు తీసుకొచ్చారో కానీ, బట్ ఇట్స్ మీ ఫేవరెట్ ఫేస్ వాష్ స్కిన్ ఫ్రెండ్లీయా కాదా? pH టెస్ట్ చేసి చూద్దాము. ఈ రీల్ మీలో చాలా మంది అడిగినందుకు చేస్తున్నాను. సోప్స్ pH టెస్ట్ చేసినప్పుడు చాలా మంది ఫేస్ వాష్ గురించి కూడా అడిగారు. సో లెట్స్ గో. క్లీన్ అండ్ క్లియర్ మార్నింగ్ ఎనర్జీ ఫేస్ వాష్. Wow, this one actually took me by surprise. I was not expecting the pH to be so skin friendly. It's between 5 and 6, so good for your skin. Patanjali Soundarya face wash. What else can we expect? The pH is between 9 and 10, so definitely please keep this away from your skin. Neutrogena Ultra Gentle Cleanser. So pH is close to 6, so as the name suggests, it is little foaming but still gentle on your skin. Nivea Luminous Even Glow. The pH is close to 6, skin friendly. CeraVe Hydrating Cleanser. pH is between 5 and 6, and as the name suggests, it is a hydrating cleanser and is going to help your skin nourish. Pond's Bright Miracle. pH is between 9 and 10, so definitely going to be harsh on your skin. Based on the pH rating from this episode, these are the face washes that you can safely use, and please avoid these. Let me in the comments if you want me to review any other soap or a face wash based on its pH. పిల్లలకి గుండు కొట్టడం వల్ల జుట్టు తిక్కుగా పెరుగుతుంది. మీరు ఎన్నిసార్లు గుండు కొట్టించినా జెనెటిక్లీ ఎంత హెయిర్ అయితే డిసైడ్ అయిందో అంతే గ్రో అవుతుంది. టాల్కమ్ పౌడర్ పిల్లలకి సేఫ్ కాదు. ఫ్యాట్ ఇన్హలేషన్ హజార్డ్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి సన్ స్క్రీన్ సేఫ్ గా యూజ్ చేయొచ్చు. ఫ్యాట్ 6 months ఆఫ్ ఏజ్ తర్వాత, ఆ తర్వాత కూడాను ఎక్కువ అవుట్డోర్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మాత్రమే సన్ స్క్రీన్ అప్లై చేయండి. ఇండోర్స్ లో ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి. పసుపు రుద్దడం వల్ల పిల్లలకి జుట్టు పర్మనెంట్ గా వెళ్ళిపోతుంది. కోకోనట్ ఆయిల్ రాయడం వల్ల యాక్నే తగ్గిపోతుంది. ఇన్ఫాక్ట్ ఎక్కువసేపు కోకోనట్ ఆయిల్ రబ్ చేసి వదిలేయడం వల్ల ఒకవేళ యాక్నే ఉంటే ఇంకా యాక్నే ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, పోర్స్ క్లాగ్ అయ్యి. ముక్కు మీద నొక్కడం వల్ల ముక్కు షార్ప్ గా పెరుగుతుంది. గట్టిగా నొక్కకండి, ముక్కు కాస్త విరుగుద్ది. మసాజ్ చేయడం వల్ల పిల్లలు హైట్ గా పెరుగుతారు. మసాజెస్ వల్ల బేబీ రిలాక్స్ అవుతారు, బ్లడ్ సర్క్యులేషన్ ప్రమోట్ అవుతుంది. ఎక్కువ హార్ష్ గా చేయకపోతే ఇది మంచి ప్రాక్టీసే, కాకపోతే దానివల్ల హైట్ అనేది చేంజ్ అవ్వదు. శనగపిండి రుద్దితే పిల్లలు తెల్లగా తయారవుతారు. ఎక్కువ శనగపిండి రుద్దడం వల్ల బేబీ స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, సో జాగ్రత్త. పిల్లల చర్మానికి మాయిశ్చరైజర్ అవసరం ఉండదు. పిల్లలకి రోజు స్నానం చేయించాల్సిన అవసరం లేదు. ఇది పేరెంట్స్ అండ్ బేబీస్ డాక్టర్ టుగెదర్ తీసుకోవాల్సిన డెసిషన్. ఎందుకంటే బేబీ స్కిన్ టైప్ పైన, మీరు ఎక్కడ ఉంటున్నారు, వీటన్నిటిపైన డిపెండ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు బేబీ బాడీ పార్ట్స్ అన్ని క్లీన్ గా హైజీనిక్ గా ఉండేటట్టు చూసుకోవాలి. అది రోజుకి 1 సారి 2 సార్లు లేదా once in 2 to 3 days స్నానమైనా అది యువర్ చాయిస్. పిల్లలకి గుండు కొట్టడం వల్ల జుట్టు తిక్కుగా పెరుగుతుంది. మీరు ఎన్నిసార్లు గుండు కొట్టించినా జెనెటిక్లీ ఎంత హెయిర్ అయితే డిసైడ్ అయిందో అంతే గ్రో అవుతుంది. టాల్కమ్ పౌడర్ పిల్లలకి సేఫ్ కాదు. ఫ్యాట్ ఇన్హలేషన్ హజార్డ్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి సన్ స్క్రీన్ సేఫ్ గా యూజ్ చేయొచ్చు. ఫ్యాట్ 6 months ఆఫ్ ఏజ్ తర్వాత, ఆ తర్వాత కూడాను ఎక్కువ అవుట్డోర్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మాత్రమే సన్ స్క్రీన్ అప్లై చేయండి. ఇండోర్స్ లో ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి. పసుపు రుద్దడం వల్ల పిల్లలకి జుట్టు పర్మనెంట్ గా వెళ్ళిపోతుంది. కోకోనట్ ఆయిల్ రాయడం వల్ల యాక్నే తగ్గిపోతుంది. ఇన్ఫాక్ట్ ఎక్కువసేపు కోకోనట్ ఆయిల్ రబ్ చేసి వదిలేయడం వల్ల ఒకవేళ యాక్నే ఉంటే ఇంకా యాక్నే ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, పోర్స్ క్లాగ్ అయ్యి. ముక్కు మీద నొక్కడం వల్ల ముక్కు షార్ప్ గా పెరుగుతుంది. గట్టిగా నొక్కకండి, ముక్కు కాస్త విరుగుద్ది. మసాజ్ చేయడం వల్ల పిల్లలు హైట్ గా పెరుగుతారు. మసాజెస్ వల్ల బేబీ రిలాక్స్ అవుతారు, బ్లడ్ సర్క్యులేషన్ ప్రమోట్ అవుతుంది. ఎక్కువ హార్ష్ గా చేయకపోతే ఇది మంచి ప్రాక్టీసే, కాకపోతే దానివల్ల హైట్ అనేది చేంజ్ అవ్వదు. శనగపిండి రుద్దితే పిల్లలు తెల్లగా తయారవుతారు. ఎక్కువ శనగపిండి రుద్దడం వల్ల బేబీ స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, సో జాగ్రత్త. పిల్లల చర్మానికి మాయిశ్చరైజర్ అవసరం ఉండదు. పిల్లలకి రోజు స్నానం చేయించాల్సిన అవసరం లేదు. ఇది పేరెంట్స్ అండ్ బేబీస్ డాక్టర్ టుగెదర్ తీసుకోవాల్సిన డెసిషన్. ఎందుకంటే బేబీ స్కిన్ టైప్ పైన, మీరు ఎక్కడ ఉంటున్నారు, వీటన్నిటిపైన డిపెండ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు బేబీ బాడీ పార్ట్స్ అన్ని క్లీన్ గా హైజీనిక్ గా ఉండేటట్టు చూసుకోవాలి. అది రోజుకి 1 సారి 2 సార్లు లేదా once in 2 to 3 days స్నానమైనా అది యువర్ చాయిస్.
సో 2025లో R&Dలో బాగా ఇన్వెస్ట్ చేసి వాళ్ళ స్కిన్ కేర్ గేమ్ని చేంజ్ చేస్తున్న 4 OTC బ్రాండ్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్గా లాక్మే. ఇప్పుడు లాక్మే అంటే కేవలం మేకప్ మాత్రమే కాదు, వాళ్ళు స్కిన్ కేర్లో కూడా చాలా ఇన్నోవేషన్స్ చేసి కొత్త కొత్త ప్రోడక్ట్స్తో ముందుకు వస్తున్నారు. సో ఈ మధ్యనే ఒక ల్యాబ్లో వాళ్ళ సన్ స్క్రీన్ని టెస్ట్ చేయడం కూడా జరిగింది. అండ్ రిపోర్ట్స్ ప్రకారము ఈ పర్టికులర్ సన్ స్క్రీన్ SPF 50 అండ్ PA++ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇట్స్ బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ సూటబుల్ ఫర్ కాంబినేషన్ స్కిన్. సో నెక్స్ట్ వచ్చి న్యూట్రోజినా. అసలు వీళ్ళు చాలా మంచి ప్రోడక్ట్స్తో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు కరెంట్ ఫేవరెట్ వచ్చేసి న్యూట్రోజినా అల్ట్రా జెంటిల్ ఫోమింగ్ క్లెన్జర్. సో ఇది మైల్డ్ యట్ ఎఫెక్టివ్ క్లెన్జర్. మన స్కిన్ ని క్లీన్ చేస్తుంది వితౌట్ స్ట్రిప్పింగ్ ద స్కిన్ ఆఫ్ ఇట్స్ న్యాచురల్ ఆయిల్. సో ఇట్స్ సూటబుల్ టు ఆల్ స్కిన్ టైప్స్ ఇంక్లూడింగ్ సెన్సిటివ్ స్కిన్. సో నెక్స్ట్ వచ్చేసి పాండ్స్. ఇక్కడ ఒక స్మాల్ స్టోరీ టు షేర్. నేను చిన్నప్పటి నుంచి చాలా కన్సిస్టెంట్ గా వాడిన ఒక ప్రోడక్ట్ ఏంటంటే మాయిశ్చరైజర్. అండ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ పాండ్స్ క్లాసిక్ వైట్ బాటిల్లో ఉండే మాయిశ్చరైజర్ తో. అది నా డ్రై స్కిన్ ని చాలా హెల్ప్ చేసింది. సో ఇది పాండ్స్ అల్ట్రా లైట్ జెల్ వచ్చేసి అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఎక్స్ట్రీమ్లీ లైట్ వెయిట్. సో ఒకవేళ మీకు ఆయిలీ కాంబినేషన్ స్కిన్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి లారియల్ ప్యారిస్. నేను లాస్ట్ ఇయర్ వాళ్ళ మెయిన్ సైంటిస్ట్ తో వాళ్ళ ప్రోడక్ట్స్ అండ్ ఇన్నోవేషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. అండ్ ఇట్స్ ట్రూలీ ఇంప్రెసివ్ దట్ ఇండియన్ సైంటిస్ట్ తో పాటు 18 years ఆఫ్ రీసెర్చ్ తర్వాత వాళ్ళు మెలసిల్ అనే ఇంగ్రీడియంట్ తో ఈ రేంజ్ ని డెవలప్ చేశారు. దిస్ సూట్స్ ఆల్ ఇండియన్ స్కిన్ టైప్స్ అండ్ ఈ కన్సర్న్స్ అన్నిటిని బాగా ట్రీట్ చేస్తుంది విత్ కన్సిస్టెంట్ యూస్. సో ఈ బ్రాండ్స్ కాన్స్టెంట్ గా ఇన్నోవేట్ చేసుకుంటూ కరెంట్ టైమ్ అండ్ ఏజ్ కి రిలవెంట్ గా ఉండే ప్రొడక్ట్స్ తో ముందుకు వస్తున్నారు. సో ట్రై దెమ్ అవుట్ అండ్ సీ ఇఫ్ దే డిజర్వ్ అ స్పాట్ ఆన్ యువర్ షెల్ఫ్.